అందరికీ నమస్కారం. ఈరోజు మనము తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 9వ తరగతి విద్యార్థులకు గణితము, గణిత భావనలు, అదేవిధంగా 10వ తరగతిని నిరాటంకంగా అభ్యసించడానికి 9వ తరగతిలో దృష్టి సారించవలసినటువంటి అంశాలు, అభ్యసన ఫలితాల గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. అందరూ ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా విని దీంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలను గ్రహించి విద్యార్థులకు తగిన అభ్యసన వాతావరణాన్ని కల్పించి గణితం పట్ల ఆసక్తి కనబర్చాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి మనము ప్రవేశిద్దాం. నా పేరు శ్రీధరాచార్యులు, ఫ్యాకల్టీ SCERT. అదేవిధంగా మనకు ఈరోజు 9వ తరగతి గణిత భావనల గురించి, దానిలోని తార్కికత గురించి, వాటిని విశ్లేషిస్తూ మనకు వివరించడానికి ఇచ్చేసినటువంటి విషయ నిపుణులు మనతో పాటు ఉన్నారు. నాకు వెంటనే విడవ ప్రక్కన ఉన్నటువంటి వారు శ్రీ సురేష్ గారు, చాలా సీనియర్ మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్, టెక్స్ట్ బుక్ ఆథర్ కూడా, పాఠ్యపుస్తక రచయిత, అదేవిధంగా గణిత విశ్లేషకుడు. తర్వాత అటుపక్కన కూర్చున్నటువంటి వారు గౌరవనీయులు KKV రాయలు గారు, ప్రిన్సిపల్ CIET మహబూబ్ నగర్. సారు పాఠ్యపుస్తకాలను రూపొందించడంలో సార్ యొక్క పాత్ర ఎంతో కీలకంగా ఉంది. అదేవిధంగా మంచి గణిత విశ్లేషకులు, గణిత విషయ నిపుణులు. తర్వాత మనకు ఇంకొకరు కూడా యాడ్ అవుతారు. ఈ లోపల మనము ఒకసారి 9వ తరగతి గణిత పాఠ్యపుస్తకము మరియు దానిలో ఉన్నటువంటి భావనలు, వాటిని ఏ విధంగా పొందుపరిచారు, వాటి గురించి చర్చిస్తూ మనము పిల్లలకి గణితాన్ని ఏ విధంగా ఇష్టపూర్వకంగా నేర్పించవచ్చు, పిల్లలు సునాయాసంగా సులభంగా గణితాన్ని ఏ విధంగా సమస్యలు పరిష్కరించవచ్చు, వాటి గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. వాటి యొక్క లోతుగా చర్చించుకునే అవకాశాన్ని మనం ఈరోజు తీసుకుందాం. ముఖ్యంగా మనకు 9వ తరగతి గణితంలో అయితే ఇచ్చినటువంటి మనకు ఉన్నటువంటి ఏరియాస్ అంటే రంగాలు అంటాం. ముఖ్యంగా సంఖ్యా వ్యవస్థ, అదేవిధంగా బీజగణితము, తర్వాత క్షేత్రగణితము, జ్యామితి, తర్వాత సంభావ్యత, దత్తాంశ నిర్వహణ లేదా స్టాటిస్టిక్స్ అంటున్నాం. అంటే మనకు గణితాన్ని చాలా రంగాలుగా మనం విభజించుకున్నా కూడా గణితం అనేది ఒక పూర్తి సబ్జెక్ట్గా, ఒక హోల్ ఆస్పెక్ట్గా మనం చూడగలిగితేనే గణితాన్ని నేర్చుకోవడం సులభమవుతుంది. ఎందుకంటే ఒకదానికొకటి అంతర్గతంగా సహసంబంధం కలిగినటువంటి విషయం కేవలం గణితం మాత్రమే. ఎందుకంటే ఒక సంఖ్యా వ్యవస్థ నుండి ఒక బీజగణితానికి, ఒక సంఖ్యా వ్యవస్థ నుండి జ్యామితికి, ఒక బీజగణితం నుండి క్షేత్రగణితానికి, అదేవిధంగా సంఖ్యా వ్యవస్థ నుండి గణాంక శాస్త్రం అంటే సాంఖ్యక శాస్త్రానికి, అదేవిధంగా సంఖ్యా వ్యవస్థ నుండి బీజగణితం నుండి సంభావ్యతకు, అంటే మనం ఈ విధంగా ఏ రంగం నుండి ఒక రంగానికి ఏర్పరిచినటువంటి సహసంబంధం ఏ విధంగా ఉంది, గణితాన్ని ఒక పూర్తి సబ్జెక్టుగా ఎలా నేర్చుకోవాలి, ఈ విధమైనటువంటి తార్కిక ఆలోచనలు ఏ విధంగా పెంపొందించుకోవాలి, గణిత భావనలను అర్థం చేసుకోవడంలో విద్యార్థులు ఎక్కడ మిస్కాన్సెప్ట్ గురవుతున్నారు, వీటి గురించి మనము ఈరోజు చర్చించుకుందాం. ముఖ్యంగా మనకు సురేష్ గారు 9వ తరగతి గణితంలో పొందుపరిచినటువంటి అధ్యాయాలు, వాటికి సంబంధించినటువంటి ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు, వాటి గురించి ఒకసారి క్లుప్తంగా వివరించండి. ఓకే. సో యాక్చువల్గా మనకు ఈ 9th క్లాస్లో తీసుకుంటే ఇది 9th క్లాస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది 8th క్లాస్కి 10th క్లాస్కి మధ్య అనుసంధానం చేసినటువంటి తరగతిగా మనం గుర్తించాలి. ఉపాధ్యాయులు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. ఇలా పెడితేనే మనకు వీటి కనెక్టివిటీ అనేది వస్తుంది. ఎందుకంటే చాలా చాప్టర్స్ అనేటువంటివి 8thలో ప్రారంభించి 10thలో క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే మధ్యస్థంగా డెవలప్ అయినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా 9thలోనే ఉంటాయి. సో మొదటగా మనకు నెంబర్ సిస్టమ్ తీసుకుంటే ఈ నెంబర్ సిస్టంలో రియల్ నెంబర్స్ అనేటువంటిది మనం నేర్చుకుంటారు. రియల్ నెంబర్స్ అంటే ఇంతకుముందు 6th నుండి పిల్లలు ఏం చేస్తారంటే పిల్లలు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ నేర్చుకుంటూ ఈ తరగతిలో ఇర్రేషనల్ నెంబర్స్ నేర్చుకుని చివరగా వాళ్ళు రియల్ నెంబర్స్ అనేటువంటి నేర్చుకుంటారు అనమాట. అంటే మనకు ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. సో న్యాచురల్ నెంబర్ సెట్ అనేటువంటిది హోల్ నెంబర్ సెట్కి ఉపసమితి అవుతుంది, హోల్ నెంబర్ సెట్ అనేటువంటిది ఇంటీజర్స్కి ఉపసమితి అవుతుంది, అలాగే ఇంటీజర్స్ అనేటువంటిది రేషనల్ నెంబర్స్కి ఉపసమితి అవుతుంది, రేషనల్ నెంబర్స్ అనేటువంటిది రియల్ నెంబర్స్కి ఉపసమితి అవుతుంది. అంటే మనం నేచురల్ నెంబర్స్ పర్ఫెక్ట్గా వస్తే
రియల్ నెంబర్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత ముందు తరగతుల్లో ఉన్నటువంటి ఈ నెంబర్ సిస్టాన్ని గురించి పూర్తిగా చెప్పవలసిన అంశం ఉంది. వీటిని చెప్తున్నప్పుడే మనం మన యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ని అనుసంధానం చేస్తూ పాఠం చెప్తే పిల్లవాడు వాటి మధ్యలో ఉన్నటువంటి ద బ్యూటీ, ఆ ఎసెన్స్ ఆఫ్ మ్యాథ్స్ని నేర్చుకోగలుగుతాడు. పాఠాన్ని చెప్తున్నప్పుడే ఉపాధ్యాయుడు వాటిని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి. రియల్ నెంబర్స్ చాప్టర్ అంటే మనం ఈ మొదటి చాప్టర్ అనేటువంటి నెంబర్ సిస్టాన్ని చెప్పేటప్పుడు అందులో మనం ముఖ్యంగా మనం ఏం చేయాలంటే రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్ అనేటువంటి ఒక అకాడమిక్ స్టాండర్డ్ ఉంది. అంటే ఒక ఇర్రేషనల్ నెంబర్ని లేదా రేషనల్ నెంబర్ని మనం తీసుకుంటే ఒక అకరణీయ సంఖ్యను కానీ కరణీయ సంఖ్యను కానీ సంఖ్యారేఖపై ఏ విధంగా సూచిస్తాము అనేటువంటిది మనం నేర్పగలిగితే పిల్లవాడికి ఆ రిప్రజెంటేషన్ విజువలైజేషన్ అనేటువంటి సామర్థ్యం అనేటువంటి వస్తుంది. అలాగే ఇది మిగతా సబ్జెక్టులో అనేటువంటి మిగతా కాన్సెప్ట్స్లో ఏ విధంగా లింక్ అయి ఉంటుంది, అనుసంధానం అయి ఉంటుంది కూడా మనం చెప్పగలగాలి. అలాగే రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏ విధంగా మనం ఒక కరణీయ సంఖ్యని మనం అకరణీయ సంఖ్యగా మార్చడానికి చేస్తాము, ఆ ప్రాసెస్ అంతా చెప్పగలగాలి. అలాగే ఇందులో రీజనింగ్ అండ్ ప్రూఫ్ అనేటువంటి ఒక సామర్థ్యం ఉంది. ఈ రీజనింగ్ అండ్ ప్రూఫ్లో ఇచ్చినటువంటి సంఖ్య కరణీయ సంఖ్యని ఎలా రుజువు చేస్తావు, ప్రూవ్ దట్ ద గివెన్ నెంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అనేటువంటి క్వశ్చన్ కూడా ఉంటుంది. కాబట్టి పిల్లవాడికి ఈ సామర్థ్యం రావాలంటే ఎలా చేయాలి? ఇందులో మనం 2 రకాలైనటువంటి పద్ధతులను, ఒక డైరెక్ట్ ప్రూఫ్, ఇండైరెక్ట్ ప్రూఫ్ అనేవి వాడతాం. ఇండైరెక్ట్ ప్రూఫ్ ద్వారా మనం రుజువు చేయటం అనేటువంటిది చాలా సులభం. కాబట్టి ఇండైరెక్ట్ ప్రూఫ్ను వాడతాం. పిల్లవాడికి వాట్ ఈజ్ ఇండైరెక్ట్ ప్రూఫ్ అనేటువంటిది తెలియాలి. ఇందులో ఇండైరెక్ట్ ప్రూఫ్ అంటే జనరల్గా డైరెక్ట్ ప్రూఫ్ అంటే మనం ఇచ్చినది ఏంటి, మనం వి స్టార్ట్ విత్ ద హైపోథసిస్, వి ఎండ్ అవర్ కన్క్లూజన్, వి ఎండ్ అవర్ ప్రూఫ్ విత్ ద కన్క్లూజన్. ఇది సర్వసాధారణంగా 80% ప్రశ్నలు ఇదే దానిలో చేస్తాం. ఒక 10 లేదా 20% ప్రశ్నలు ఇండైరెక్ట్ ప్రూఫ్లో చేస్తాం. అందులో ప్రూవ్ దట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తామంటే మనం దత్తాంశాన్ని కాంట్రడిక్ట్ చేసే అవకాశం లేదు. మనకు చేసే అవకాశం దేనికి ఉంటుంది? వీ కెన్ కాంట్రడిక్ట్ ద ఆర్టీపీ ఆర్ కన్క్లూజన్. అది ఇక్కడ కన్క్లూజన్ ఏంటి? ఇచ్చిన సంఖ్య కరణీయ సంఖ్య అని రుజువు చేయాలి. కాబట్టి మనం ఏమనుకుంటాం? ఇది ఇచ్చిన సంఖ్య కరణీయ సంఖ్య కాదు అనుకుంటాం. కరణీయ సంఖ్య కాదు అనుకుంటే అకరణీయ సంఖ్య అనుకోవాలి. అప్పుడు అకరణీయ సంఖ్య ఏ రూపంలో ఉంటుందో రాయాలి. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా పిల్లవాళ్ళకి చెప్పగలగాలి. అలా చెప్పగలిగితే పిల్లవాడు వాటిని నేర్చుకుని వివిధ బోధనా పద్ధతులు, బోధనా వ్యూహాలు, చేసే విధానాలు కూడా నేర్చుకునే ఆస్కారం ఉంటుంది. ఉపాధ్యాయుడు ప్రత్యేకంగా ఈ అకాడమిక్ స్టాండర్డ్ని నేర్పుతున్నానని చెప్పకుండానే ఆ పిల్లవాడికి ఆ అంశాన్ని నేర్పితే వాళ్ళు 10th క్లాస్ని సులభంగా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుచేత దాన్ని మీరు 9th క్లాస్ పిల్లలకి పాఠం చెప్పేటప్పుడు 10th క్లాస్ని దృష్టిలో పెట్టుకుని 10th క్లాస్లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి, వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయగలగాలి అనే దానికి బేసిక్ కాన్సెప్ట్స్ అంతా కూడా ఇక్కడ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. సురేష్ గారు, రాయల్ సార్, మనకి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి అధ్యాయం లోపల ఫోకస్ ఏంటంటే అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు గురించి అవగాహన చేసుకోవడం అన్నాం. ఈ అకరణీయ సంఖ్యలను అర్థం చేసుకోవడం లోపల పిల్లల్లో ఒక మిస్కాన్సెప్ట్స్ ఎలా ఉంటున్నాయంటే, మనం అకరణీయ సంఖ్య అనగానే ఒక భిన్న రూపంలో ఉంటుంది. ఆ భిన్న రూపంలో ఉంటే దేనిని అకరణీయ సంఖ్య అనవచ్చు, లేదా దేనిని కరణీయ సంఖ్య అనవచ్చు అన్న దగ్గర పిల్లలు కొంచెం మిస్కాన్సెప్ట్లో ఉన్నారు. అంటే పిల్లలు కొద్దిగా అర్థం చేసుకోవడంలో వాళ్ళలో కొద్దిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. సో ఎటువంటి వాటిని మనం అకరణీయ సంఖ్య అంటాం? అసలు ప్రతి భిన్నము అకరణీయ సంఖ్య అవుతుందా, లేదా అకరణీయ సంఖ్య అంటే దానికి ఏమన్నా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయా? వాటి గురించి ఒక్కసారి క్లుప్తంగా. ఇందులో మనం మొదటగా న్యాచురల్ నెంబర్స్ గురించి చెప్పారు, సంఖ్యారేఖ గురించి చెప్పారు కదా. సంఖ్యారేఖ మీద న్యాచురల్ నెంబర్స్ ఉన్నప్పుడు పిల్లల్ని విజువలైజ్ చేయించాలి. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 తర్వాత 2 ఉంటుంది. 1కి 2 మధ్యలో అసలు సంఖ్యలు ఏవి కనపడవు. అవును. కాబట్టి 2 తర్వాత వచ్చేది 3వ సంఖ్యనే. కానీ 1కి 2కి మధ్యలో కూడా చాలా సంఖ్యలు ఉన్నాయి. మరి ఆ సంఖ్యలు ఏంటివి అన్నప్పుడు మనకి రేషనల్ నెంబర్స్ వస్తాయి, అకరణీయ సంఖ్యలు వస్తాయి. అప్పుడు అవి అకరణీయ సంఖ్యలు ఎలా ఉంటాయి అంటే భాగాలుగా ఉంటాయి. అంటే 10 భాగాలు చేస్తే 10 భాగాలు అవుతుంది. ఈ 1 అనే యూనిట్ని 1, 2 మధ్య ఉండేటువంటి స్థలాన్ని 2 భాగాలు చేస్తే 1/2, 1/2 అవుతుంది. 3 చేస్తే 1/3, 1/3, 1/3, 3 భాగాలు అవుతాయి. 10 చేస్తే 10 భాగాలు అవుతాయి. ఈ భావన పిల్లలకి బాగా అర్థం కావాలి. తర్వాత వీటికి నియమాలు వేరుగా ఉంటాయి.
న్యాచురల్ నెంబర్స్కి ఉండేటువంటి నియమాలు కాస్త వేరుగా ఉంటాయి, అట్లాగే ఈ అకరణీయ సంఖ్యలకు ఉండేటువంటి భిన్నాలకు ఉండేటువంటి నియమాలు వేరుగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య తేడానే కనుక బాగా ప్రస్ఫుటంగా అర్థమైనప్పుడు ఆ తర్వాత వచ్చేవి మనకి స్క్వైర్లు ఏవైతే ఉన్నాయో ఆ స్క్వైర్లకి తగినట్టుగా స్క్వైర్ రూట్లు, అంటే ఏ నెంబర్ని ఏ నెంబర్ చేత మనం గుణకారం చేస్తే స్క్వైర్ వస్తుందో దాని యొక్క మూలం ఏంటిది అనేది కనుక పెట్టుకోగలిగితే మనకి అకర్ణీయ సంఖ్య భావన అనేది వస్తుంది. కాబట్టి ఇట్లా ఈ మూడింటి మధ్య ఉండేటువంటి తరతమ భేదాలని తర్వాత వాటిని ఎలా గుర్తిస్తారో అన్నప్పుడైతే మనకి అకరణీయ సంఖ్యా రూపం అనేది బాగా అర్థమవుతుంది. యా, అయితే ఒకటి విషయం ఏంటంటే సార్, సపోజ్ ఇప్పుడు 4 అనేది ఒక సంఖ్య ఉంది, అది ఒక సహజ సంఖ్య, ఒక పూర్ణాంకము, ఒక పూర్ణ సంఖ్య, ఇన్ని విధాలుగా మనం దాని గురించి మనం చర్చిస్తున్నాం. అదే 8/2 అని ఉంది, అంటే దాని యొక్క సమాధానం కూడా 4. 8/2 అన్నా 4, 4 సహజ సంఖ్య తీసుకున్నా 4. ఇప్పుడు ఈ 8/2ను మనం అకర్ణీయ సంఖ్య అంటామా, 4ను కూడా అకర్ణీయ సంఖ్య అంటామా? నేను ముందే చెప్పాను, ఈ మూడింటి మధ్య సంబంధాన్ని విద్యార్థుల్లో బాగా ఎస్టాబ్లిష్ చేయాలి. 4ని 4/1గా రాయవచ్చును, 4/2 8/2గా రాయవచ్చును. కాబట్టి ఎన్ని రకాల రూపాలు, దీన్ని ఏమంటాము, సంఖ్యాభావన అంటాం. సంఖ్యాభావన అంటే ఒక సంఖ్యని ఎన్ని రూపాలుగా రాయగలమో దాన్ని విజువలైజ్ చేయగలగాలి, దృశ్యీకరించడం అనేది పిల్లలకు రావాలి. ఆ భాగాలు ఎలా ఉంటాయి, జామితిలో ఎలా ఉంటాయి, తర్వాత నెంబర్ లైన్ మీద ఎలా ఉంటాయి, ఇవే కనుక బాగా అర్థమైనప్పుడు పిల్లలకి మిగతావన్నీ కూడా అర్థమవుతాయి. కాబట్టి బేసిక్గా ఈ విషయాలనేటువంటి వాటి మీద బాగా చేయాలి. ఎందుకంటే ఇంతకుముందే సురేష్ గారు చెప్పారు ఏంటిదంటే 9 అనేది కింది తరగతులకు పై తరగతులకి 10, 11, 12 ఆ పై స్థాయిలలో వచ్చేటువంటి వాటిలో అన్నిట్లలో ఇక మనకి అకరణీయ సంఖ్యలు కాకుండా కరణీయ సంఖ్యలుగా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని బాగా అర్థం కావాలి అంటే ఈ రెండిటి మధ్య ఉండేటువంటి భేదాలు, సహజ సంఖ్యలు, తర్వాత 0 ఉన్నప్పుడు, తర్వాత నెగిటివ్ నెంబర్సు, పాజిటివ్ నెంబర్సు, అకరణీయ సంఖ్యలు, ఇవన్నిటి మధ్య సంబంధాలు బాగా ఎస్టాబ్లిష్ అయితేనే కరణీయ సంఖ్యలు అనేటువంటి బాగా అర్థమవుతుంది. శ్రీధరాచార్య గారు, యాక్చువల్గా మీరు అడిగిన ప్రశ్న చాలా రిపీటెడ్గా ఫ్రీక్వెంట్లీ ఆస్కర్ క్వశ్చన్. అది మోర్ అంబిగ్విటీ, మోర్ మిస్కాన్సెప్ట్స్ ఫార్మేషన్ జరిగే ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్ అది. అయితే ఖచ్చితమైనటువంటిది ఇది అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే, అకరణీయ సంఖ్యను గురించి చెప్పేటప్పుడు ఏ సంఖ్య అయితే P/Q రూపంలో ఉంటుందో ఆ సంఖ్యని మనం అకరణీయ సంఖ్య అని చెప్తున్నాము. వాస్తవానికి అక్కడ చిన్న లోపం ఉంది. ఏంటి అంటే, ఏ సంఖ్యనైతే P/Q రూపంలో రాయగలుగుతామో, లేదా రాయడానికి అవకాశం ఉంటుందో, లేదా ఆ రూపంలో ఉంటుందో ఆ సంఖ్యని మనము అకరణీయ సంఖ్య అని చెప్పగలిగితే అప్పుడు మనం 8 అన్నప్పుడు, ఇప్పుడు మీరు చెప్పాడు 4 అనే చెప్పడు, 4 అనేది చూడగానే P/Q రూపంలో లేదు కదా అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు దాన్ని 8/2గా రాయొచ్చు కదా, అంటే మనం P/Q రూపంలో వ్యక్తపరచగలుగుతున్నాము. అయితే ఇది 8/2 అని ఎందుకు రాయాలి, ఇక్కడ 4 అని రాసిస్తున్నామంటే, మనం ఇప్పుడు ఏదైనా ఒక భిన్నాన్ని దాన్ని సంక్షిప్త రూపంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు 8/2 చూడగానే దాన్ని మనం సంక్షిప్త రూపంలో రాయాలంటే 4 అని రాస్తున్నాం. కాబట్టి ఇక్కడ 8/2 P/Q రూపంలో రాయగలిగింది కాబట్టి అకరణీయ సంఖ్య అవుతుంది. దాని యొక్క సంక్షిప్త రూపం 4 అవుతుంది కాబట్టి అది వాస్తవ సంఖ్య, సహజ సంఖ్య అవుతుంది. అంటే మనకు ఇక్కడ మనం ఏం చేయాలి, అన్ని సహజ సంఖ్యలు కూడా అకరణీయ సంఖ్యలే. ఇప్పుడు రాయల్ సార్ చెప్పేటట్టు వాటి మధ్య ఉన్నటువంటి సంఖ్యా భావన అనేది మనం క్లారిటీగా పిల్లవాళ్ళకి ఇవ్వగలిగితే పిల్లల్లో ఇటువంటి మిస్కాన్సెప్ట్ ఏర్పడదు. కాబట్టి అకరణీయ సంఖ్యను చెప్పేటప్పుడు ఖచ్చితంగా P/Q రూపంలో ఉన్నవి కానీ, లేదా P/Q రూపంలో రాయగలిగిన సంఖ్యల్ని మనం అకరణీయ సంఖ్యలు అంటాము అని చెప్పగలిగితే ఖచ్చితంగా పిల్లవాడికి ఈ డౌట్ రాదనేటువంటిది నా అభిప్రాయం. ఒక చిన్న విషయాన్ని చర్చించుకుంటూ దీని నుంచి మనము జరుగుదాం. ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే P/Q రూపంలో రాయాలి అని అన్నారు. ఎందుకు దీని గురించి మనము చేస్తున్నామంటే, P అంటే ఏంటి, Q అంటే ఏంటి అనే దగ్గర పిల్లలకి ఎక్కడైతే మిస్కాన్సెప్షన్స్ ఉందో, ఆ P అనేది సహజ సంఖ్య ఉండాలా, పూర్ణాంకంగా ఉండాలా, లేదా Q అంటే దాని యొక్క లక్షణం ఏ విధంగా ఉండాలి, ఆ 2 లక్షణాలను వీటిని ఏ విధంగా సంబంధీకరిస్తుంది అకరణీయ సంఖ్యను, అది మనకు క్లియర్గా చెప్పగలిగితే అకరణీయ సంఖ్య అంటే ఏంటి అనేది పిల్లలకి అర్థమవుతుంది. ఈ అకరణీయ సంఖ్య గురించి అర్థమవుతే అకరణీయ సంఖ్య ధర్మాల నుండి మనం కరణీయ సంఖ్యలు ఏ విధంగా ఎవాల్వ్ చేయొచ్చు అనేది పిల్లలకి సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు బీజగణితం కూడా మనకు 9వ తరగతిలో చాలా. అందులో ఇంకొక విషయం యాడ్ చేస్తాను ఏంటంటే, భిన్నాల్లో ఎస్పెషల్గా కూడికలు వచ్చినప్పుడు ఇవి బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి, భేదాలు కనిపిస్తాయి. భిన్నాల మధ్య కూడికలు వచ్చినప్పుడు ఒక హోల్ నెంబరు పూర్ణ సంఖ్యకి ఒక భిన్నానికి కూడినప్పుడు
హోల్ నెంబర్ భిన్నంగా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్ సార్ ఇప్పుడు మనము ఈ బీజగణితానికి వెళ్ళినప్పుడు 9వ తరగతిలో బీజగణితానికి వెళ్ళినప్పుడు ఈ సంఖ్యా వ్యవస్థకును బీజగణితానికి మధ్య ఒక సహసంబంధం ఉంటుంది. సంఖ్యా వ్యవస్థ నుంచి మనము బీజగణితాన్ని ఈ విధంగా తీసుకోవచ్చు అంటే మనము చాలా ప్రాథమిక స్థాయి నుండి ఆలోచించినట్లయితే సంఖ్యల యొక్క మొత్తము అనేది ఒక విషయాన్ని లేదా సంఖ్యల యొక్క భేదము అనే విషయాన్ని తీసుకుంటే సపోజ్ మనకు 10 + 2 అనేది 12 అవుతుంది. అంటే 12 మొత్తంగా కాగల సంఖ్యలు ఏమేమి కలపవచ్చు అని అన్నప్పుడు పూర్ణ సంఖ్యలు తీసుకుంటే అనంతమైనటువంటి సాధనలు మనం ఇవ్వచ్చు. అంటే ఒక 10 + x = 12 అయితే x అంటే ఏంటి అంటే లేదా ఒక సంఖ్యకు ఏ సంఖ్యను కలిపితే 12 వస్తుంది, ఆ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అయి ఉంటే సాధనలు ఎన్ని ఉండవచ్చు. అంటే ఈ విధంగా మనము ఒక బీజగణితాన్ని చరరాశి అంటే ఏంటి, బీజగణితాన్ని ఎవాల్వ్ చేసేటప్పుడు ఈ విధమైన చరరాశులు ఏ విధంగా ఏర్పడుతున్నాయి. లేదు ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక కిలో టమాటా ధర ఒక 40 రూపాయలు అయితే 10 కిలోలకి ఎంత అవుతుంది అని అన్నప్పుడు, లేదా నాకు 20 కిలోలు కావాల్సినప్పుడు నేను అతనికి ఎంత డబ్బును చెల్లించాలి అన్నప్పుడు మనము ఏ విధంగా వాటిని సమీకరణాల రూపంలో లేదా ఒక మనము బీజ సమాసంగా ఏ విధంగా రాసుకుంటాము, వీటి గురించి మనము ప్రాథమిక స్థాయి నుంచి అంటే మనము 6th క్లాస్లో బీజగణిత పరిచయం దగ్గర నుండి 9th క్లాస్కి వచ్చేసరికి ఏ విధంగా ఎవాల్వ్ అయింది, 9th క్లాస్కి వచ్చేసరికి మనము బీజీయ సమీకరణాలు వాటిలో ఉన్నటువంటి ఫ్యాక్టరేషన్ కారణాంక విభజన వాటి గురించి మాట్లాడుతున్నాము. ఒకసారి వాటి గురించి ఏ విధంగా ఒక క్రమానుగతంగా ఏ విధంగా డెవలప్ అయింది బీజగణితం అనేది 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు దాని గురించి ఒకసారి చర్చించే ముందు మనకు ఈ గణిత విశ్లేషకులు మరొకరు పీడిఎల్ గణపతి శర్మ గారు మనకు జాయిన్ అయ్యారు. సార్ ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీ మనకు అందరికి పరిచయము, పాఠ్యపుస్తక రచయిత, తర్వాత గణిత విషయ నిపుణులుగా మనకు ఎస్సీఆర్టీలో వర్క్ చేస్తున్నారు. కాబట్టి సురేష్ గారు బీజగణితము 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఏ విధంగా ఇవాల్వ్ అయింది, 9వ తరగతిలో ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటి, దీని ద్వారా 10వ తరగతికి ఎక్కడ పిల్లవాడు నేర్చుకోవడం సులభంగా ఉంటుంది క్లుప్తంగా. సో బీజగణితం అనేటువంటిది యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ మనకున్న కామన్ నానుడి ఏంటంటే ఆల్జీబ్రా గుండె గాబరా అనేటువంటిది పిల్లలు అంటూ ఉంటారు. అది యాక్చువల్గా చెప్పే విధానం కరెక్ట్గా ఉంటే అన్నిటికన్నా ఉన్న 7 ఏరియాల్లో బీజగణితమే చాలా సులభమైనటువంటిది, అలాగే ఒకదానికొకటి అనుసంధానం కూడా ఉన్నటువంటి అంశం అది. అయితే మనకు 6th క్లాస్లోకి వచ్చేటప్పటికి మనకు స్థిర పదాలు చరపదాలు అనేది కాన్సెప్ట్ వాడుతాము. అది వచ్చేటప్పటికి జస్ట్ మనకి నెంబర్ సిస్టమ్ అనేదే ఉంటుంది తప్ప ఈ వేరియబుల్స్ అనేటువంటిది రాదు. కానీ 7th క్లాస్కి వచ్చేటప్పటికి ఈ అంశాన్ని మనం ఉపయోగిస్తాం అనమాట. అంటే తెలియని అంశాన్ని ఇప్పుడు ఎక్స్ అనేటువంటి దాన్ని వాడుతున్నాం. జనరల్గా ఎక్స్ అనేటువంటిది 2 సందర్భాల్లో వాడతాం. ఏంటి అంటే ఇచ్చిన అంశాల్లో ఒక అంశం తెలియకపోతే దాన్ని జనరల్గా ఆ అంశాన్ని మనం ఎక్స్ అనేటువంటిది చరరాశిగా మనం తీసుకుంటాం. అలా కాకుండా ఉన్న అంశాలన్నీ ఒకే అంశంతో మనం వ్యక్తపరచగలిగితే అంటే మొన్న దత్తాంశంలో ఉన్న అంశాలన్నీ కూడా ఒకే అంశంతో మనం ఒక వెలుగుతో మనం వ్యక్తపరచగలిగితే ఆ సందర్భంలో కూడా ఎక్స్ అనేది వాడతాం. సో ఇలా ఆ భావాన్ని మనం 7th క్లాస్లో తెలియజేస్తాం. అదే 8th క్లాస్కి వచ్చేటప్పటికి మనకు ఈ చరరాశులు స్థిరరాశులు ఈ పదాన్ని మనం వాడడం జరుగుతుంది, నేర్చడం జరుగుతుంది. సింపుల్గా పిల్లలకి ఒక సమాసము బీజీయ సమాసం అంటే ఏంటి అనేది కూడా నేర్పుతాము. అదే 9th క్లాస్కి వచ్చేటప్పటికి మనం కాస్త దాన్ని డెవలప్ చేసుకుంటూ ఆ బీజీయ సమాసాల్లో రకాలేంటి, దాని పరిమాణం ఏంటి, దానికి గుణకాలు ఏంటి, చరరాశి యొక్క గుణకాలు ఏంటి, ఆ విలువల్ని ఎలా బీజీయ సమస్య యొక్క విలువలు ఎలా కనుక్కుంటాము అనేటువంటిది 9th క్లాస్కి వచ్చేటప్పుడు జరుగుతుంది. అదే 10th క్లాస్కి వచ్చేటప్పటికి మరి కాస్త అడ్వాన్స్గా పోయి బీజీయ సమీకరణాలు అనేటువంటిది చేస్తాం. ఈ రకంగా 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు ఈ మనది అసలే స్పైరల్ సిస్టమ్ కాబట్టి ఒక రకంగా డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రతి క్లాస్ కూడా మనకు ఈ చాలా ఇంపార్టెంట్. ఆ 6th క్లాస్లో కాన్సెప్ట్స్ని మనం చాలా మంచిగా చెప్పగలిగితే 9th క్లాస్ పిల్లడు అది ఈజీగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. 6th 7th 8th కాకుండా నేరుగా 9th క్లాస్లో నేర్చుకోవాలనుకుంటే ఒక్క బీజగణితమే కాదు ఏ అంశమైనా నేరుగా నేర్చుకుందామంటే పిల్లవాడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 6th క్లాస్లోనే మనం ఈ కాన్సెప్ట్స్ ఏ క్లాసులో మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న కాబట్టి ఏ క్లాసులో ఏ అంశాలు ఉన్నాయి అనేటువంటిది పూర్తి అవగాహన ఉపాధ్యాయుడికి ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా 9th క్లాస్ మంచిగా చెప్పగలుగుతాడు. శర్మ గారు,
అసలు పాలినామియల్స్ అంటే బహుపదుల గురించి మాట్లాడారు 9th క్లాస్కి వచ్చేసరికి. పిల్లలు 8th క్లాస్ వరకు బీజీయ సమీకరణం అంటే బీజీయ సమాసాలు అంటే పిల్లలు 8th క్లాస్ వరకు కొంత అవగాహన కలిగి ఉన్నారు. ప్రతి బీజీయ సమాసం అనేది ఒక బహుపది అవుతుందా, అసలు బహుపదిని ఏ విధంగా గుర్తించాలి, బహుపదిని గుర్తించడం లోపల పిల్లలు ఇంకా కొన్ని లోపాలు కనబరచడం జరుగుతుందన్నమాట. ఈ బహుపదులను ఏ విధంగా గుర్తించాలి, అసలు బహుపదిని గుర్తించడం ద్వారా పిల్లలు ఏమి ఆశిస్తున్నారు అంటే పిల్లల నుండి మనం ఏమి ఆశిస్తున్నాం, ఇది మనకు 9వ తరగతి నుండి 10వ తరగతికి భవిష్యత్తులో పిల్లలు గణితం నేర్చుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని గురించి ఒకసారి క్లుప్తంగా చర్చిద్దాం. Okay. So, when we consider algebra, especially while coming to the algebra part, whether it is polynomials or algebraic expressions, or the basic thing is algebraic thinking is important. The teachers mainly have to inculcate algebraic thinking in the students. How can the algebraic thinking be developed? That is what they have to think. So while coming to the polynomials are also algebraic expressions only, but with specific conditions depending upon the power. If we consider the polynomials in algebraic expressions, if the powers are non-negative integers, then in such situations we call them polynomials. So we can say that polynomials are a special category of these algebraic expressions. So algebraic expressions, depending upon the conditions, they will become polynomials, but all polynomials will become algebraic expressions. Yeah. All polynomials are algebraic expressions, but all algebraic expressions are not polynomials. This is what we have to understand. Yeah. Okay. Then again, if we consider, it is mainly upon the power. It is a non-negative integer we are saying. So in the power, like if suppose the power is a negative term, means naturally it becomes like 1 by x, or the power is a rational number, then it becomes 1 by 2, means it becomes root x. If such terms are existing, they are not considered as polynomials. Yeah. Okay. So then further, if we go for depending upon the number of terms, we can classify the polynomials. Like if suppose there are only one term, monomial, 2 terms, binomial, 3 terms, trinomial, and so on. On the other hand, there is one more type of classification depending upon the degree. If the degree is 1, we call it linear. If the degree is 2, we call it quadratic. And if the degree is 3, cubic, degree is 4, biquadratic, and so on. And the beauty is here, we are talking about at a later stage, we talk about equations. Further, if we develop, we talk about linear equations in 1 variable, linear equations in 2 variables, and so on. So what do you mean by that linear? That basic idea is here. Yeah. If the degree is 1 for the variables, we call it linear. If the degree is 2, because if you go to class 10th, there you will go for the graph of a quadratic polynomial. So basically it is a polynomial. When do we call it a quadratic polynomial? What is that quadratic? That nature, if they understand, that basic idea is existing here in this Yes, class 9. I would Yeah. like to add something. Sir. బేసిక్గా ఆల్జిబ్రా చెప్పుకునేటప్పుడు ఈ వేరియబుల్ అన్న దగ్గర మనం చాలా క్లారిటీగా ఉండాలి. వేరియబుల్కి ఉండేటువంటి లక్షణాలు ఏంటివి? ఓకే, చాలామంది ఏంటంటే అన్నోన్ క్వాంటిటీ అని వదిలేస్తుంటారు. అన్నోన్ క్వాంటిటీ అయినా కూడా వాటికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అది ఒక సమితికి చెంది ఉంటుంది, న్యాచురల్ నెంబర్సా లేకపోతే ఇంటీజర్సా లేకపోతే దేనికో. ఓకే, అది దాని తర్వాత దానికి ఒక మినిమం నెంబర్ ఉంటుంది, మ్యాక్సిమం నెంబర్ ఉంటుంది. అంటే ఒక పాకెట్లో కొన్ని రూపాయలు ఉన్నాయి, ఎన్ని రూపాయలు ఉన్నాయంటే ఈ ప్యాకెట్లో అయితే 1 కోటి రూపాయలు అని పెట్టుకోలేను నేను. కాబట్టి దీనికి ఒక మ్యాక్సిమం ఉంటుంది, మినిమం కూడా ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, వేరియబిలిటీ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ముందు బాగా అర్థమవుతే వాటిని మీరు స్క్వేర్ చేసినా, వాటికి ఇతర వాటికి కనుక మ్యాథమెటికల్ అప్లికేషన్స్ అడిషన్స్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ ఆపరేషన్స్ చేసినా కూడా, వాటిని పాలినామియల్లోకి కన్వర్ట్ చేసినా కూడా పిల్లలకు బాగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేరియబిలిటీ అన్నది బాగా అర్థం చేయించగలిగితేనే కిందికి స్థాయిలలో పైన బాగా నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. Yes sir, just actually what you said is 100% correct. For example, if we say x plus 5 is equal to 5, this is an equation. Yeah. Whether this equation has solution or not,
How will it depend? If suppose x plus 5 is equal to 5 means the solution is x is equal to 0, we say. But if suppose I am considering that x belongs to natural numbers, then we can say that it has no solutions. Exactly. So that depends upon the conditions. As Ryle sir rightly specified, the conditions are more important. That we have to understand. యా మనకు ఈ రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు అనేది మనము 8th క్లాస్ చూసి ఒక 8th క్లాస్లో అయితే ఏకచరరాశి గురించి మాట్లాడుకున్నాం. 9th క్లాస్కి వచ్చేసరికి రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాలను మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. Yes. ఈ రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు అవి అనేవి మనకు నిజ జీవిత సమస్యల్లో అంటే నిజ జీవిత సందర్భాల్లో చాలా ఉపయోగిస్తాం వాటిని యాక్చువల్గా. ఆ తర్వాత దాన్ని ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ రెండు చరరాశుల్లో ఉన్నటువంటి రేఖీయ సమీకరణాలు అంటే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రూవింగ్ ఆఫ్ జామెట్రికల్ థీరమ్స్ ఆల్సో, జామెట్రికల్ ప్రూఫ్స్ ఆల్సో. అంటే బీజగణితం నుండి మనము జామితికి ఏ విధంగా అనుసంధానం చేస్తున్నాము, ఈ లోపల మనకు ఒక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఉంది. అంటే ఫ్యాక్టరైజేషన్ అంటున్నాం, కారణాంక విభజన అన్నాం. మనం పిల్లలకు మామూలుగా కారణాంక విభజన అంటే ఒక సంఖ్యను ఆ సంఖ్య యొక్క గుణకం అయితే ఆ గుణకం నుండి మనం ఏ విధంగా కారణాంకాలు విభజిస్తామనేది పిల్లలకు చాలా సులభంగా అర్థమైంది అనుకుందాం. ఈ బీజ సమాసాలకి కారణాంకాలు ఏ విధంగా ఉంటాయి, ఈ కారణాంక విభజన పిల్లలు లోపం లేకుండా నేర్చుకోవాలంటే ఎలాంటి భావనలు కలిగి ఉండాలి, వీటి గురించి ఒకసారి క్లుప్తంగా సురేష్ గారు. సో యాక్చువల్గా మీకు మనం చెప్పేటప్పుడు మీరు చెప్పేటట్టుగా ఎవరి ఫస్ట్ డిగ్రీ లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్ ఏ స్ట్రైట్ లైన్. అది మన ఆ విషయం పిల్లవాడికి అర్థం కావాలి. వాళ్ళ గ్రాఫ్ పైన చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది దాని మధ్య ఉన్నటువంటి సంబంధం. దీనివల్ల ఆ సంబంధం తెలిస్తే పిల్లవాడు ఖచ్చితంగా ఆ సమీకరణాలని ఎలా సాధించాలనేటువంటిది కూడా నేర్చుకుంటాడు. సో మనం ఆల్రెడీ 10th క్లాస్లో అయితే పూర్తిగా ఒక చాప్టర్ ఇచ్చాము, అది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని. అప్పుడు చాలామంది ఇప్పటికీ కూడా దానిపైన చాలా కన్ఫ్యూజ్ అనేది మనం ప్రాక్టికల్గా క్లాస్ రూమ్లో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ 0 అని 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాం. ఆ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేటప్పుడు మనకు ఒక కండిషన్స్ అక్కడ చెప్పాం, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అని చెప్పేటప్పుడు అక్కడ కోఇన్సిడెంట్ లైన్స్ అని డిపెండెంట్ ఈక్వేషన్స్ అని చెప్తాం. ఆ ఈక్వేషన్ ఎందుకంటే ఒక ఈక్వేషన్ని కావాలంటే రెండో ఈక్వేషన్ కావాలనుకుంటే మొదటి ఈక్వేషన్ని ఒక సంఖ్యతో మల్టిప్లై చేసినా లేదా డివైడ్ చేసినా రెండో ఈక్వేషన్ వచ్చేటట్టుగా ఉంటుంది. అందుచేత మనం డిపెండెంట్ ఈక్వేషన్ అంటాం. అయితే రెండు ఈక్వేషన్స్ కూడా రెండు రేఖలను మనం సూచిస్తే ఆ రెండు ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అవుతాయి, అంటే ఒకే రేఖను సూచించేటట్టు అవుతాయి. అక్కడ కోఇన్సిడెంట్ లైన్స్ అని డిపెండెంట్ ఈక్వేషన్స్ అని పదం వాడతాం, కానీ పిల్లవాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు అక్కడ. సో డిపెండెంట్ లైన్స్ అని కోఇన్సిడెంట్ ఈక్వేషన్స్ అని క్లాస్ రూమ్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో మనం చెప్పేటప్పుడే వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ప్రాపర్గా చెప్పగలిగితే ఖచ్చితంగా పిల్లవాడు సాల్వ్ చేయగలుగుతాడు. అలానే అవి సాల్వ్ ఏ రకంగా చేస్తాము, ఆ సమీకరణాన్ని ఏ రకంగా సాల్వ్ చేయాలి, అక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్ని మనం చూసేటటువంటి ఎలిమినేషన్ మెథడ్ అని, సబ్స్టిట్యూషన్ మెథడ్ అని, గ్రాఫికల్ మెథడ్ అని, ఈ మెథడ్స్ వస్తున్నాయి. సో ఈ రకంగా చేయొచ్చు. మనము ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ని మనము నిజ జీవిత సందర్భాల్లో సాధించే సమయం లోపల చాలా పద్ధతులు ఉన్నాయి. అయితే వీటిని గురించి సాధనలను మనము పిల్లలకు అర్థం చేయించాలంటే విజువలైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రాతినిధ్యపరచడం అంటే మనకు రేఖాచిత్రంలో గీసి చూపిస్తే కానీ పిల్లలకి ఈ ఒక సమీకరణం అనేది ఒక రేఖా చిత్రమా లేదా ఒక పాలనామేల్ అంటే ఒక పరవలయమా అవన్నీ తెలుస్తుంది. సో దాని గురించి ఒకసారి గణపతి శర్మ గారు, దాంట్లో పిల్లలు ఏ విధంగా లాజిక్ ఏర్పాటు చేసుకోవాలి? Actually, while coming to class 9th, majorly we have linear equation 2 variables, only one equation is there. Yes. Then in such a situation, for a quick understanding, let us consider the general form like ax plus by plus c is equal to 0. Suppose if we consider b is equal to 0, then ax plus c is equal to 0, x is equal to minus c by a. If we plot a graph for that, what sort of line we get? Yes. Suppose if a is equal to 0, then by plus c is equal to 0, then it becomes y is equal to minus c by b. Then in such a case, whatever the graph we get, what sort of line we get? Means as you rightly asked, it is the linkage between algebra like the linear equation which we are talking about and its graphs. Yeah. How can they be represented?
So we can see that it sometimes the line is parallel to x-axis, sometimes it is line parallel to y-axis. All those things are covered under this ax plus by plus c is equal to 0. Yes. As we said, suppose a is equal to 0, suppose we are considering, then we get by plus c is equal to 0, y is equal to minus c by b, means it is in the form of some y is equal to k, which Yes. is parallel to x-axis at a distance of so and so, we can say. రైట్. That is the linkage we have to understand. యా, ఈ మనము ఈ ఆల్జీబ్రా నుంచి అంటే మనము ఎక్కువ 9th క్లాస్లో బాగా ఫోకస్ అయింది, మనం చూసినట్టయితే జామెట్రీ బాగా ఫోకస్ అయింది. అసలు ఎక్కువ శాతం జామెట్రీని మనము లింకేజ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనము ఇంతకుముందు అనుకున్నాం నెంబర్ సిస్టమ్ టు జామెట్రీ, ఆల్జీబ్రా టు జామెట్రీ, జామెట్రీ టు మెన్సురేషన్ ఇవన్నీ ప్రూఫ్స్. అంటే ఒకదానికొకటి మనము మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఒక స్కిల్, అదేవిధంగా రీజనింగ్ అండ్ ప్రూఫ్ ఒక స్కిల్, కమ్యూనికేషన్ అంటే ఇచ్చినటువంటి గణిత భావనను వివరించడము, దాన్ని గణిత సమీకరణాల్లో చూపించడము, ఇది ఒక మ్యాథమెటికల్ కమ్యూనికేషను ఇచ్చి ఒక ఆల్రెడీ ఏదైతే నేర్చుకున్నామో ఆ గణిత భావనలను నూతన భావనలు ఏర్పరచుకోవడం కానీ, లేదా సమస్య సాధనలో కానీ అంతర్గతంగా మనము ఏదైతే అనుసంధానం చేస్తున్నామో దాని కనెక్షన్ అని, ఎప్పుడైతే మనము ఏదైతే అమూర్త భావనలు ఉన్నాయో వాటిని విజువలైజేషన్ చేసి పిల్లలు అర్థం చేసుకోవడానికి, పరిష్కారం చేయడానికి మనం రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యపరచడం అని ఈ సామర్థ్యాలను సాధించాలి అని అనుకున్నప్పుడు మనకు ముఖ్యంగా ఎక్కువ ఫోకస్ అయింది 9th క్లాస్ లోపల మనకు ఆల్జీబ్రా నుంచి జామెట్రీకి వచ్చేసరికి. అంటే ఒక పైథాగరస్ థీరం ఉంది, పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం జామెట్రికల్గా ప్రూవ్ చేస్తున్నాం, పైథాగరస్ థీరాన్ని ప్రూవ్ చేయడానికి మనం ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ వాడుకుంటున్నాం. అదేవిధంగా మనము ఒక మెన్సురేషన్కి వెళ్ళినప్పుడు ఒక సిలిండర్ కానీ, ఒక కోన్ కానీ, ఒక హెమిస్ఫియర్ కానీ మనం వాటి యొక్క ఘన పరిమాణాలు, వైశాల్యాలు చెప్పేటప్పుడు మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో చెప్తున్నాం. అంటే వీటి మధ్య ఒక సహసంబంధం ఉన్నది. మనం ఒక జామితిని నేర్చుకునేటప్పుడు కేవలం మనము ఈ రకంగానే నేర్చుకుంటున్నామా, అసలు యూక్లిడ్ జామితి అనేది ఏ విధంగా ఎవాల్వ్ అయింది, అసలు ఈ యూక్లిడ్ జామెట్రీ గురించి మనం పిల్లలకి ఎలా చెప్తే పిల్లలకు అసలు జామితీయ భావనలు ఏర్పాటు చేసుకుంటారు. మెయిన్ లోపం సార్ రాయల్స్ గారు, మెయిన్గా పిల్లల లోపల కనబడుతుంది ఏంటంటే హౌ టు డెవలప్ ద జామెట్రికల్ రీజనింగ్. అసలు ఈ జామితీయపరమైనటువంటి తాత్విక ఆలోచన అనేది పిల్లల లోపల ఏ విధంగా పెంపొందించవచ్చు, అసలు ఎందుకు రేఖ అంటారు, ఎందుకు కోణాలు ఏర్పడ్డాయి, ఏ విధమైన దాన్ని క్షేత్రాన్ని ఏర్పరిస్తే మనం ఒక వృత్తం అంటున్నాము, వీటి ద్వారా ఏ ఆకారాలు ఏర్పడుతున్నాయి, వీటి యొక్క వైశాల్యాలు ఏ విధంగా వస్తున్నాయి, అంటే ఒక జామెట్రికల్ రీజనింగ్ డెవలప్మెంట్ లోపల పిల్లలలో ఒక క్రమానుగతంగా ఏ విధంగా నేర్చుకుంటే దాన్ని జామెట్రీని ఈజీగా అర్థం చేసుకుంటారు. మొట్టమొదటిగా మనం యూక్లిడ్ని బాగా ప్రశంసించాలి. ఎందుకంటే యూక్లిడ్ దాదాపు 5వ శతాబ్దము బీసీ 5వ శతాబ్దం అతను చెప్పినటువంటి సిద్ధాంతాలు దాదాపుగా ఇప్పటికీ కూడా సశాస్త్రీయంగా వాటిని మార్పు లేకుండా ఉంది. మీరు సైన్స్ చూడండి, ప్రతి 15 సంవత్సరాలకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో ఒకసారి మారుతూ ఉంటుంది. కానీ యూక్లిడ్ జామెట్రీలో మార్పులు వచ్చినవి చాలా తక్కువ, నెగ్లిజిబుల్. కాబట్టి దానికి కారణం ఏంటిదంటే అతను పెట్టినటువంటి యాక్సియమ్స్ ఏవైతే ఉన్నాయో, మౌలికంగా నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో, ఆ నిర్వచనాలు అనేటువంటివి బాగా అర్థం అవ్వగలిగితేనే వాటి మీదనే నిర్మింపబడింది. జామితి అంతా నిర్మింపబడింది మొత్తం కూడా యూక్లిడ్ యాక్సియమ్స్ మీదనే. కాబట్టి జామెట్రీ అంటేనే స్పేషియల్ అండర్స్టాండింగ్. మనకి స్పేషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా మనం ఇంటెలిజెన్స్లలో వాడుతుంటాం. అంటే ఒక స్పేస్ ఉంది, ఒక స్థలం ఉంది అంటే ఆ స్థలాన్ని పిల్లలు ఎలా చూడగలుగుతున్నారు అన్నది ఇంపార్టెంట్. కాబట్టి దానికి వాన్ హ్యాలే అనే వాళ్ళు మనకి జామెట్రికల్ థింకింగ్ ఎలా ఉంటుంది అనే దానికి ఒక 5-6 సూత్రాలు అనేటువంటివి ఇచ్చారు. అవే కనుక మౌలికంగా కనుక చూస్తే ఫస్ట్ విజువలైజేషన్. కాబట్టి ఒక ఆకారం ఉంది అంటే దాన్ని పూర్తిగా మనం విజువలైజ్ అనేటువంటి చేయగలగాలి. ఓకే, విజువలైజేషన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు అక్కడ పటాన్ని చూస్తున్నారు చూడండి, గ్రౌండ్లో లెవెల్ 1లో విజువలైజేషన్ ఉంది, టాప్ లెవెల్లో రైగర్ అని ఉంది. ఓకే, రైగర్ అంటే అర్థం ఏంటంటే దృఢమైనది, చలించనిది, మారనిది, తర్వాత దాదాపుగా టోటల్గా 100% వాస్తవమైనది అనే దాని యొక్క అర్థం. అది డచ్ పదము. ఓకే, వాన్ హ్యాలే అతను డచ్ యొక్క దేశస్థుడు. వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ఇచ్చారు, కాగ్నిటివ్ సైకాలజీకి సంబంధించినది. కాబట్టి ఇవి పియాజే సిద్ధాంతానికి దీనికి చాలా దగ్గరగా సంబంధాలు ఉంటాయి. కొంచెం తేడాలు, వయసులలో కొంచెం తేడాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, విజువలైజేషన్ అనేది ఎక్కువ స్థలాన్ని ఆక్రమింపబడింది. అట్లాగే రైగర్ అనేది పైకి వెళ్తున్న కొద్దీ పైకి వెళుతుంది. మనకి ఎడ్గార్ డేల్
కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇలా ఇది కూడా ఇంచుమించు ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ మనం బేసిక్ మీరు విజువలైజేషనే కనుక పక్క జరిపితే రైగర్ అనేది పూర్తిగా కూలిపోతూ ఉంటుంది. కాబట్టి విజువలైజేషన్ ఎంత బాగా చేయించగలిగితే పిల్లలకి, వాళ్ళకి ఆ పైన ఉండేటువంటి అనాలిసిస్ కానీ ఆ పైన ఉండేటువంటి స్థాయిలలోకి రైగర్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విజువలైజేషన్ కావాలి అంటే ఏం కావాలి మరి అంటే పర్సెప్షన్ కావాలి. పర్సెప్షన్ అంటే అర్థం ఏంటిది అంటే మనకి పియాజే చెప్పినటువంటి సెన్సో మోటార్ అని చిన్న క్లాసులలో 0 నుంచి అంటే ప్రీ ప్రైమరీ నుంచి వచ్చేటువంటి 2వ క్లాస్ 3వ క్లాస్ వరకు సెన్సరీ అంటే సెన్సిటైజేషన్ ఉంటుంది. అంటే ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించబడింది. కాబట్టి ఉదాహరణకి ఒక దీర్ఘచతురస్రం అని ఉందనుకోండి. ఈ దీర్ఘచతురస్రంలో మౌలికమైనటువంటి బిల్డింగ్ బ్లాక్స్ ఏమున్నాయి, మౌలిక అంశాలు ఏమున్నాయి అంటే బిందువు ఉంది, లైన్ ఉంది, రేఖ ఉంది, కోణము ఉంది, ఆకారం ఉంది, తర్వాత ఒక ప్లేన్ ఉంది, తలం ఉంది. ఇవన్నీ కలిపితే కానీ రాదు. కాబట్టి విజువలైజేషన్లో ఇప్పుడు చూడండి ఆ ప్లేట్ అంతా కూడా వ్యాపింపబడాలి. అక్కడ స్థలం కూడా ఉంది చూడండి, అది ఒక క్యూబాయిడ్ లాగా ఉంది. కాబట్టి అందులో ఉండేటువంటి కూడా జ్ఞానం నిర్మాణం కావాలి అంటే ఇప్పుడు మీరు ఆకారం చూసినా అది పర్ఫెక్ట్గా క్యూబాయిడ్ లాగా అనిపించదు. ఓకే, కానీ అది దానికి కారణం ఏంటంటే విజువలైజేషనే. అందుకే మనం 1-2 క్లాసులలో కూడా విజువలైజేషన్ మీద బాగా ఎక్స్పీరియన్స్ ఇచ్చాం పిల్లలకి. అంటే ఒక ఆకారమే కనుక ఉంటే దాన్ని నేరుగా చూస్తే ఎలా ఉంటుంది, పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది, కింది నుంచి చూస్తే ఎలా ఉంటుంది, పక్క కోణాల నుంచి చూస్తే ఎలా ఉంటుంది. ఇవి చూడండి, ఒక జిఐ వైర్తో ఒక చెట్టులాగా కట్టి దానికి ఆకారాలన్నీ వేలాడదీసి ఒక్కొక్క కోణం నుంచి పిల్లల్ని చూడమనండి. అది కనిపించేది దీర్ఘచతురస్రమే, కానీ ఒక కోణంలో చూస్తే అది ఒక లైన్గానే కనిపిస్తూ ఉంటుంది. ఒక కోణంలో చూస్తే అది ఒక త్రిభుజంలాగా కనిపిస్తూ ఉంటుంది. దాని కారణం ఏంటిదంటే దాని మీద పడేటువంటి వెలుతురు కానివ్వండి, తర్వాత మనకి కంటికి ఉండేటువంటి దృగ్విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల అట్లా కనిపిస్తాయి. కాబట్టి పర్సెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పర్సెప్షన్ వేటి మీద ఉండాలి, వాటి మీద బిల్డింగ్ బ్లాక్స్ ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్ బ్లాక్స్ అన్నింటి మీద పర్సెప్షన్ అనేది బాగా జరగగలిగితే, విజువలైజేషన్ కనుక చేయగలిగితే పిల్లలకి ఆ పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ విజువలైజేషన్ కూడా ఒక్కొక్క క్లాస్కి ఒక్క రకంగా ఉంటుంది. త్రిభుజం అనేది విజువలైజేషను మనకి 3వ క్లాసులో ఒక రకంగా ఉండి, 1వ క్లాసులలో ఒక రకంగా ఉండి, 6వ క్లాస్ 7వ క్లాసులో ఒక రకంగా ఉంటే ఇంటర్మీడియట్లో కూడా ఒక రకంగా ఉంటుంది. దాని యొక్క బిల్డింగ్ బ్లాక్స్ ఏవైతే పెరుగుతున్న కొద్దీ అంటే దీన్ని మనం మ్యాచురేషన్ అంటాం, కాన్సెప్చువలైజేషన్ అంటాం. కాన్సెప్ట్కి కావలసినటువంటి అడ్వర్బ్స్ కానీ అడ్జెక్టివ్స్ కానీ ఎట్లా పెరుగుతూ ఉంటాయో, చూసేటువంటి విషయాలు ఎట్లా పెరుగుతూ ఉంటాయో పిల్లలకి ఆ కాఠిన్యత ఉంటుంది. కాబట్టి వీటిని పూర్తిగా మనం చెప్పక అంటే బిందువు అంటే ఏంటిది, బిందువుకి తలానికి మధ్య సంబంధం ఏంటి, బిందువుకి రేఖకి మధ్య సంబంధం ఏంటివి, కోణానికి సంబంధం ఏంటి. ఇప్పటికీ నేను బిఎడ్ ఎంఈడి పిల్లలని ప్రశ్నలు అడుగుతుంటా. కోణం అంటే ఏంటి అంటే 2 రేఖలు ఖండించుకుంటే ఏర్పడేది కోణం సార్ అంటారు, 2 మధ్యల భాగాన్ని కోణం సార్ అంటారు. అంటే అది వైశాల్యం అవుతుందా, మధ్య స్థలం అవుతుందా, ఏమవుతుంది అన్న దానికి ఒక సందిగ్ధత ఆలోచన అనేది ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నిటినే కనుక మనం బాగా అర్థం చేయించగలిగితే విజువలైజేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. విజువలైజేషన్ ఎంతవరకు కాదు అంటే విజువలైజేషన్లో ఎలా ఉంటుంది, ఒక ఆకారము ఒక భావన ఈ రెండింటి మధ్య సంబంధంతో పిల్లలు కళ్ళు మూసుకున్నా అవి కనబడతాయి, వాటి గురించి మాట్లాడతారు. దీంట్లో ముందుగా ఏంటిదంటే కింది క్లాసులలో ఊరికే ఆకారాల గురించి చెప్తారు, చూస్తారు, గుర్తుపడతారు. ఏదైతే బ్లూమ్స్ టాక్సానమీలో మనం చెప్తాం కదా, రికాల్ అండ్ రికగ్నైజ్ అంతే ఉంటుంది. ఆ తర్వాత స్థాయిలో అండర్స్టాండింగ్ లెవెల్లో మనం 10th క్లాస్ వచ్చే వరకు కూడా ఇది కొంచెం కఠినతరంగా ఉంటుంది. అండర్స్టాండింగ్లో ఏమేం కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలి, అంటే వాళ్ళు సొంత మాటల్లో చెప్పగలగాలి. ఓకే, కాబట్టి ఆ విజువలైజేషన్కి కొంచెం పైకి వెళుతున్న కొద్దీ అనాలిసిస్కి ఎక్కడికైతే వస్తారో, విశ్లేషణకి ఎక్కడికైతే వస్తారో అక్కడికి వచ్చినప్పుడు తను ఓన్గా చెప్పడము, వ్యత్యాసాలను గుర్తుపట్టడము, తర్వాత సిమిలారిటీస్ని చూడడము, డిస్టింక్టివ్నెస్ అని ఇంకొక పదం ఉంది మనకి సెట్ థియరీలో చెప్తాము, జామెట్రీలో కూడా చెప్తాము. అంటే ఏ విధంగా ఏ కోణంలో అది వేరుగా ఉంటుంది. అంటే ఒక వృత్తము, ఒక దీర్ఘచతురస్రము, ఒక చతురస్రము 3 సమానం అవుతాయి ఎక్కడ వైశాల్యాలే కనుక చూసుకుంటే. కానీ అవి ఆకారాల్లో తేడాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఏమంటాం మనం, కాంగ్రియంట్ అంటున్నాము, సిమిలారిటీస్ అంటున్నాము, ఈక్వల్ అంటున్నాము. ఈక్వల్ ఆస్పెక్ట్ ఎప్పుడవుతుంది, సిమిలారిటీ యాక్సెప్ట్ ఎప్పుడవుతుంది, కాంగ్రియంట్ ఆస్పెక్ట్ ఎప్పుడవుతున్నాయి, ఇవన్నిటినే కనుక మనమే కనుక చూసి వివిధ కోణాల్లో పిల్లలకే కనుక విజువలైజేషన్ బాగా చేయించి అనాలిసిసే కనుక బాగా చేయిస్తే అప్పుడు పిల్లలకి
బాగా అర్థమవడానికి, జామెట్రీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జామెట్రీ అనేది స్పేషియల్ నాలెడ్జ్ కాబట్టి ఆకారాలకు సంబంధించినటువంటివి పూర్తిగా మనకు అర్థం కావాలి. అనాలిసిస్లలో మనకి చెప్తున్నారు. ఇప్పుడు మనకు ఒకటి సార్ ఇక్కడ ఏంటంటే మనము ఏదైతే ప్రాథమిక స్థాయి నుంచి మనము రెక్టాంగిల్ ఎక్కువ బేస్ చేసుకొని మనము స్పేషియల్ అండర్స్టాండింగ్ మీద మనం ప్రాథమిక స్థాయిలో ఇచ్చాం. ఎగ్జాక్ట్లీ. ఈ 6వ తరగతి నుంచి 9వ తరగతికి వచ్చేసరికి మనము ఆ రెక్టాంగిల్ నుంచి మనము త్రిభుజాలకు, త్రిభుజం నుండి మనము ట్రెపీజియము, మళ్ళీ ట్రెపీజియాలు, రాంబస్, సమలంబ చతుర్భుజం, ఈ విధంగా మనం వాటిని రకరకాలైనటువంటి ద్విమితీయ ఆకారాలకు మార్చుకున్నాం. అక్కడి నుండి అంటే వాటి యొక్క వైశాల్యాలను ఏ విధంగా కొలుస్తున్నాము, వాటిని ఏ విధంగా నిర్మిస్తున్నాము, ఈ అవగాహన నుండి మనం 9వ తరగతికి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఏవైతే మన జామితీయ భావనలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ అంటే యాగ్జమ్స్ పోస్ట్లేట్స్ కింద మారుతున్నాయి. అంటే అసలు యాగ్జమ్ అంటే ఏంటిది, పోస్ట్లేట్స్ అంటే ఏంటి కూడా టీచర్లకు చాలామందికి తర్వాత పిల్లలకు చెప్పేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు పోస్ట్లేట్ ఏంటి, యూక్లిడ్ దాంట్లో చెప్పిన దాంట్లో యాగ్జమ్స్ అంటే ఏంటి, ఇది యాగ్జమ్స్ని ఎప్పుడు వాడతాము, పోస్ట్లేట్స్ ఎప్పుడు వాడతాం, వీటి గురించి ఎందుకంటే మనము జామితీయ నిరూపణలలో యాగ్జమ్స్, పోస్ట్లేట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి దాని గురించి శర్మ గారు. Actually, if we consider what is the major difference between geometry up to class 8th and geometry in class 9th, Yeah. this is the fundamental question. Up to class 8th, there is no perfect proof. Like the children will understand the concepts using some activities. They will understand the basic ideas behind that. But giving the proof is the beginning in class 9th. Yes. That's why you can see that introduction to geometry in which we begin with these terms like postulates, axioms, theorems and so on. So postulate is a general term, so which is universally true or universally accepted or which is always true. Such kind of statements are in general called postulates. Yeah. And axioms are also the same. Axioms are the statements which are always true. So then what is the difference between these two? Actually, there is a very narrow gap between these two. A postulate is a general idea which can be applied to all the subjects. Whereas if we are restricting ourselves especially for mathematics, we call them axioms. That is a minor difference between those two. Like for example, you see, we can say that halves of equals are equal. Yeah. So that can be applied to some two quantities. That can be applied to two geometrical figures. So when you are applying it for geometrical figures, you can talk about congruency. When you are talking about quantities, half of the quantities you can consider. So how do we consider, that varies. But basically this is the minor difference between these two. Okay, from that we move ahead to theorems. Actually, while giving the theorems also, it is better to go for 2-column proofs. Actually, most of the times children will write the proofs, but they do not write the reasoning. And already Sir discussed about Van Heelis theory. What is that Van Heelis theory means? It talks about the different levels, how the geometrical thinking is to be developed. Yes. In levels of geometrical thinking, Sir discussed about visualization. And actually the conditions in that is, until and unless we complete one level, we are not supposed to go to the next level. The major problem is when we go for class 9th and straight away we start solving or giving the proof of one theorem. The child may or may not be able to understand because his level may be in 1 or 2 and we are talking about level 3 or level 4. So this is the gap between level 0 and level 3. So first, whenever we talk about teaching geometry, first you have to identify the level of the child. Whether he is able to visualize the things and whether he could be able to give the analysis. Means visualization means like as Sir earlier what he said, like okay, in our class 2nd or so we kept like looks like. Yes. So means the things which are rolling, the things which are brick like that we kept some concepts.
And again in class 8th also you can see that front view, top view, side view, all these things, these are all about visualization. Then comes under the next one is analysis, means giving the properties of that picture. Means a rectangle will have 4 right angles, giving all these things will come under that. Then after that we go for formal deductions. Yes. So whenever we talk about formal deduction, it is important to ensure that the child is familiar with the first, or he already completed the 2 levels, first 2 levels. Until and unless he is thorough with the first 2 levels, straight away, suppose the child is in the first level and we are talking about the 3rd level, there is a mismatch. The child is unable to understand that sort of deduction. That is a major problem. So it is structurally built. These postulates, axioms, theorems, corollaries, and this is the order. Like, so whenever we talk about, we have to keep in view of all these things. సో సురేష్ గారు, సార్ యాక్చువల్గా మనకు ఈ కాన్సెప్ట్స్ చెప్తున్నప్పుడు ప్రతి జామెట్రీ అంటే మ్యాథ్స్ అనేది ఒక లాంగ్వేజ్, అది అందరికీ తెలిసిందే. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వర్డ్స్, ఓన్ సెంటెన్సెస్, ఆల్ దీస్ థింగ్స్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మోస్ట్లీ మనకి ఇప్పటికి కూడా స్టూడెంట్స్కి కానీ టీచర్స్కి కానీ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చనే, యాక్సియం అంటే ఏంటి, థీరం అంటే ఏంటి, పాస్టులేట్ అంటే ఏంటి, కంజక్చర్ అంటే ఏంటి. సో ఈ పదాలన్నీ కూడా చూసేటప్పటికి నచ్చినట్టుగా కూడా కొన్ని సందర్భాల్లో వాడేస్తున్నాం. దాన్ని మనం క్లారిటీ ఉంటే చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు రూట్ అంటే ఏంటి, అలాగే అలా సొల్యూషన్ అంటే ఏంటి, జీరో ఆఫ్ ద పాలినామియల్ ఏంటి, అన్నిటికీ కామన్గా జీరో ఆఫ్ ద పాలినామియల్ కొన్నిసార్లు వాడేస్తున్నాము, రూట్ అని చెప్తున్నాము, లేదా సొల్యూషన్ అంటున్నాము. సో ఇక్కడ మనకు ఆ వర్డ్స్ మీద చాలా క్లారిటీ ఉంటే అప్పుడు చాలా ఉపయోగపడుతుంది. లేదా అంటే మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు మనం యాక్చువల్గా మీరు తయారు చేసినట్టుగా ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ అ థీరం అనేది చెప్పేటప్పుడు ఇట్స్ ఎ సీక్వెన్స్ ఆఫ్ లాజికల్ స్టెప్స్. ఆ లాజిక్ రావాలంటే ఇప్పుడు శర్మ గారు అన్నట్టు ఆ లెవెల్ 1, లెవెల్ 2 మీద కంప్లీట్ పర్ఫెక్షన్ వస్తే అప్పుడు వాళ్ళు లెవెల్ 3కి, లెవెల్ 4కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఏ విధంగా రాయాలి, ఆ యాక్సియం అంటే ఏంటి, థీరం అంటే ఏంటి, ఆ థీరం ప్రూవ్ చేసేది, అందులో ఏది గివెన్, ఏది గోయింగ్ టు బి రిక్వైర్డ్, వీటన్నిటిపైన స్పష్టమైన అవగాహన ఉంది. అలాగే మనకు చాలా వరకు చూస్తున్నాం ఆ 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఏవి 2 డైమెన్షనల్ కింద వస్తాయి, ఏవి 3 డైమెన్షనల్ కింద వస్తాయి, అసలు వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది తెలియాలి. ఇంతకుముందు రాయల్ సార్ కూడా చెప్పేటట్టు ఈక్వల్, కాన్గ్రుయెన్సీ, సిమిలర్, ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఏ సందర్భంలో వాడతాం, ఏ సందర్భంలో వాడాలి, వీటిపైన మనం క్లారిటీ ఇవ్వాలి. కేవలం మనం సింపుల్గా ఒక థీరం తీసుకుని ఆ థీరంని మనం ఎక్స్ప్లెయిన్ చేసి, లేదా అంటే దాని ప్రూఫ్ రాసి కంప్లీట్ అయిందంటే పిల్లవాడికి లాట్ ఆఫ్ కన్ఫ్యూజ్ వస్తుంది. చివరకు ఆ మిస్ మ్యాచ్ అవుతుండి ఇబ్బంది పడుతున్నాడు. మ్యాథ్స్ అంటేనే కొన్ని సందర్భాల్లో డిఫికల్టీ. నేను చాలా వరకు టీచర్స్ కూడా అదే అంటున్నామంటే మ్యాథ్స్ డిఫికల్ట్ అంటారు. మ్యాథ్స్ డిఫికల్ట్ అంటే మనం చెప్పే విధానంలో మోర్ క్లారిటీ, మోర్ ఉంటే మనం డెఫినెట్గా పిల్లవాడు ఇబ్బంది పడకుండా ఉంటాడు. రాయల్ గారు, వై ఐఎమ్ ఆస్కింగ్ దిస్ టైప్ ఆఫ్ ప్రూఫ్స్ మీన్స్ వెన్ చిల్డ్రన్ ఆర్ కమింగ్ టు డిడక్టివ్ ప్రూఫ్స్. ఇప్పుడు సపోజ్ మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, మనము ఒకే భూ కలిగినటువంటి 2 త్రిభుజాలు ఒక సమాంతర రేఖల మధ్యన ఉంటే వాటి వైశాల్యాలు సమానము అని చెప్పాము ఒకటి. అంటే మనం ఒక జ్యామితీయ పరంగా మనము కొన్ని ఈ యాక్సియమ్స్ ఉపయోగించుకొని మనం ప్రూవ్ చేస్తున్నాం అక్కడ. కానీ సాధారణంగా పిల్లల్లో ఇంకొక రీజనింగ్ ఏం రావాల్సి ఉంది అంటే, 2 సమాంతర రేఖల మధ్యన ఏదైతే సమాన దూరం ఉంటుందో ఉన్నప్పుడు ఆ 2 త్రిభుజాల యొక్క ఎత్తులు కూడా సమానం ఉంటుంది అనే విషయాన్ని అక్కడ తరగతి గదిలో అక్కడ విజువలైజ్ అవ్వట్లేదు. అంటే అక్కడ ట్రాన్సాక్షన్ జరగడం ఉన్నప్పుడు, క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు చిన్న లోపాలు చూపించడం వల్ల జామెట్రికల్ రీజనింగ్ అనేది డెవలప్ అవ్వట్లేదు అని నా అభిప్రాయం. దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు? ఇంతకుముందు దాంట్లో నొటేషన్ అనేది చాలా ముఖ్యమైనది. మ్యాథమెటిక్స్కి నొటేషన్ అనేది రూట్ అని ఒక చోట, సొల్యూషన్ ఒక చోట అని అంటున్నారు కదా, అవి ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క నొటేషన్తో రాస్తారు. కాబట్టి టీచరు 4 పుస్తకాలు చదివినప్పుడు 4 నొటేషన్లు పిల్లల మీద రుద్దడం అనేది కూడా సరైనది కాదు. దయచేసి టెక్స్ట్ బుక్లో ఏం నొటేషన్ ఉందో అది పర్ఫెక్ట్గా వాడండి. మిగతా ఏవైతే మీరు చెప్పాలనుకుని వేరే నొటేషన్స్ కూడా చెప్పాలి, పిల్లలకి చెప్పాలి. అది ఎప్పుడు ఎలా చెప్పాలంటే సపరేట్గా చెప్పడం మంచిది, లేకపోతే అది వచ్చినప్పుడు ప్రత్యేకంగా చెప్పడం అనేది మంచిది. కాబట్టి నొటేషన్ అనేది పర్ఫెక్ట్గా
టెక్స్ట్ బుక్లో ఉన్న నోటేషన్ అయితే, ఎందుకంటే పిల్లవాడి దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటుంది కాబట్టి చదువుకుంటాడు. రెండవది శ్రీధరాచార్య గారు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఏదైతే త్రిభుజం ఏదైతే ఏర్పడుతుందో మనం ఏం చేస్తామంటే అభిముఖ శీర్షాలకి ఒక లైన్ గీస్తాము. అక్కడ గీసినప్పుడు ప్రాబ్లం ఏం ఏర్పడుతుందంటే దానికి ఎత్తు మనకి నిటారుగా అందులో కనిపించదు, త్రిభుజంలో ఎత్తు నిటారుగా కనిపించదు. కానీ అటువంటి ఇళ్ళు కట్టినప్పుడు లేకపోతే అటువంటి పందిర్లు ఉన్నప్పుడు ఎత్తు ఎలా ఉంటుంది అనేది కనుక పిల్లల్ని కనుక ప్రశ్నలే కనుక వేస్తే దాన్నే విజువలేషన్ అంటున్నాం మనం. విజువలేషనే కనుక బాగా ఇప్పించగలిగితే ఎత్తు అనేది వస్తుంది. మరి ఎత్తు అనేది ఎక్కడ ఆ లైన్కి ఈ లైన్కి పైన ఉండేటువంటి త్రిభుజం యొక్క ఆ పైన ఉండేటువంటి లైన్కి ఈ ఎత్తు లైన్కి ఎక్కడ రెండు కూడా కోయిన్సైడ్ అవుతాయి. తర్వాత ఎత్తు అనేది కావాలి అన్నప్పుడు ఏ లైన్కి ఏది ఎత్తు అవుతుంది, 3 లైన్లకి ఎత్తు ఉంటుందా లేకపోతే ఒక లైన్కి మాత్రమే ఎత్తు ఉంటుందా, ఇటువంటి ప్రశ్నలు అన్నీ కనుక పిల్లల దగ్గర విజువలేషన్ కనుక చేయించగలిగితే మీకు సమగ్రమంగా పిల్లలు ఏ ప్రశ్నకు అడిగినా కూడా అక్కడ జవాబు చెప్తారు. ఆ త్రిభుజాల మధ్య 2 ప్యారలల్ లైన్స్ మీద మీరు ఎక్కడ త్రిభుజం గీసినా ఎక్కడ గీసినా కూడా వాటి వైశాల్యాలు సమానంగా ఉంటాయి. ఎందుకంటే ఆ భూమి సమానంగా ఉంటుంది, ఎత్తు మాత్రం మారుతుంది. ఎత్తు మారినప్పుడు అరే ఈ తలం మీద లేదు కదా, త్రిభుజం యొక్క తలం మీద కనిపించట్లేదుగా ఎత్తు అన్నప్పుడు అది జరుపుకుంటూ వస్తే ఎక్కడ టచ్ అవుతుంది ఆ ప్యారలల్ లైన్కి, ఆ ఎత్తును జరుపుకుంటూ వస్తుంటే అది మనకి రైలు పట్టాల మీద వాటి మధ్య దూరం ఎలా ఉంటుంది, ఎలా జరుపుతాము. అట్లాగే త్రిభుజమే కనుక ఉండేది ఉంటే ఆ ఎత్తు ఎలా అవుతుంది, ఆ త్రిభుజం పైన ఉండేటువంటి ఎత్తు ఎలా ఉంటుంది, కాని ప్రదేశంలో ఉండేటువంటి ఎత్తు ఎలా ఉంటుంది. ఇటువంటి వాటి మీద మనమే కనుక ప్రస్ఫుటమైనటువంటి విశ్లేషణ పిల్లల్ని ప్రశ్నలు అడిగి తర్వాత వాళ్ళని ఆలోచింపజేసి విజువలేషన్ కనుక చేయించగలిగితే అటువంటి ఆకారాలను ఇచ్చి అందులో ఎత్తులు ఎలా ఉన్నాయి రాయమనగలిగితే చిన్న చిన్న ప్రాజెక్టులే కనుక ఇవ్వగలిగితే పిల్లల్లో చాలా దూరం అనేది జరుగుతుంది. దీంట్లో డిడక్టివ్ అప్రోచ్ ఎక్కువగా ఉంటుంది జామెట్రీలో. డిడక్టివ్ అంటే ఆల్రెడీ డిఫైన్డ్ డెఫినేషను, యాక్సియమ్స్, లేకపోతే మీరు అన్నటువంటి కొంతమంది వాడేటువంటి పాస్టులేట్స్, ఈ పదాలకు మధ్య ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో వాటి మీద సరైనటువంటి ఆలోచనలు పిల్లల్లో కలిగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. డిడక్టివ్ అన్నప్పుడే అది ఆల్రెడీ చెప్పబడింది. మనం ఇంతవరకు వచ్చింది ఎలా వచ్చాము అంటే ఇండక్టివ్ అప్రోచ్లలో వస్తున్నాం. మల్టిప్లికేషన్స్ కానీ అడిషన్స్ కానీ లేకపోతే ఏరియాస్ కనుక్కోవడం కానీ ఇవన్నీ వచ్చినప్పుడు సడన్గా డిడక్టివ్ అప్రోచ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అన్నప్పుడు మనం ఈ డిడక్టివ్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో ఫార్మల్ డిడక్టివ్, ఒకటేమో ఇన్ఫార్మల్ డిడక్టివ్. ఇన్ఫార్మల్ డిడక్టివ్ అంటే అర్థం ఏంటిదంటే వాళ్ళకి ఏది చూసినా కూడా చెప్పగానే ఇదే సూత్రం అని అది ఇమ్మీడియట్గా అదే వాడతారు. కాబట్టి మనం ఎగ్జామినేషన్లో రాస్తుంటే కూడా ఆన్సర్లు రాస్తుంటే కూడా చూస్తుంటాం. ఆ పదము కనబడగానే ఇమ్మీడియట్గా ఆ సూత్రం వేసేసి లెక్క చేసేసి పడిస్తారు, ఇక మిగతా వాక్యం అంతా చదవరు. కాబట్టి ఫార్మలైజేషన్ ఆఫ్ డిడక్షన్ అనేది ఇంపార్టెంట్. అట్లాగే పియాజే చెప్పిన దాంట్లో కూడా ఇన్ఫార్మల్గా ఏర్పడేటువంటి ఆబ్జెక్టివ్ లోపల ఉండేటువంటి పిల్లల్లో కలిగేటువంటి ఆలోచన ఒక రకంగా ఉంటుంది. తర్వాత ఈ ఫార్మల్గా జరిగేటువంటి ఆపరేషన్స్ అనేటువంటివి ఉంటుంది. కాబట్టి ఫార్మల్ ఆపరేటివ్ అన్నారు, సెన్సో మోటార్ అన్నారు, తర్వాత ఇన్ఫార్మల్గా లాజిక్, తర్వాత రీజనింగ్తో వచ్చేది ఒక ఏజ్లో వస్తుందన్నారు, ఇది అన్నారు. కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. ఈ 9వ క్లాస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగము. అంటే పిల్లలలో లాజికల్ థింకింగ్ పెరగడానికి అవకాశం ఉండేటువంటి భాగం. లాజికల్ థింకింగ్ అంటే కూడా పిల్లలకి అర్థం చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లాజిక్ అంటే ఏంటి అంటే 2 ఉంటాయి, ఒక మేజర్ ప్రెమిసెస్ ఉంటుంది, ఒక మైనర్ ప్రెమిసెస్ ఉంటుంది. యాక్సియం అనేది అయితే మేజర్ ప్రెమిసెస్గా తీసుకుంటే ఇప్పుడు ఏమంటున్నాము 2 halves ఈజ్ 1 అంటున్నాం. 2 halves అంటే ఏంటి అన్నది మనం యాక్సియంగా చెప్పాలి. 2 halves అంటే ఏంటిది అనేది. ఈ 1 ఎలా అవుతుంది అనేది డబుల్ అయితే అవుతుందా లేకపోతే అడిషన్ చేస్తే అవుతుందా, 2 రకాలుగా అవుతుంది. మల్టిప్లికేషన్ చేసిన అవుతుంది, అడిషన్ చేసిన అవుతుంది. ఇంకా వేరే వాటికి కూడా ఏమన్నా అవుతాయా, 1/3 కూడా ఏమన్నా అవుతాయా, అట్లా ఇవన్నీ కనుక చెప్పగలిగితే వీటి మీద ఇంకొక స్టేజ్కి వెళ్ళి ఇంకొక స్టేజ్కి ఇట్లా ఒక్కొక్క దానికి రీజనింగ్తోనే కనుక వెళ్ళేటట్టే కనుక పిల్లల్ని కనుక చేయగలిగితే అప్పుడు పిల్లలకి ఈ డిడక్టివ్ రీజనింగ్ అనేది బాగా అర్థమయ్యి వాళ్ళు ఫార్మల్ డిడక్షన్కి వస్తారు. కాబట్టి అది చాలా ముఖ్యమైనది. దాంట్లో టీచర్ యొక్క సహాయం అనేది బాగా కావాలి. Yes sir, actually as you said in geometry
giving examples as well as giving non-examples is also equally important. Yes. This is one of the interesting things. So if you start giving non-examples also, then they will understand which is the correct example, why it is the correct example. Suppose if it is not an example, why, that reason will be built. So in turn it will be helpful for the students to understand. Sometimes we can consider the for example, you consider square. Square means every time the students will draw like this only. If you slightly rotate it and ask them, they will call it a rhombus. Actually means they have always, because this problem is because most of the times in our classrooms or in our textbooks, every time square means we draw like this, and rhombus means we draw like యాక్చువల్గా this. వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ దట్ అదే అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలా? విజులేషన్ సార్, ఈ చతురస్రం అంటే స్క్వేర్ కి రాంబస్ కి మళ్ళీ ఇంకొకటి ఉంది కైట్. ఈ కైట్, రాంబస్, స్క్వేర్ దగ్గర పిల్లలు అవగాహన చేసుకోవడం చాలా ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ రొటేషనల్ సిమెట్రీ మనం అర్థం చేసుకుంటే మనకు రాంబస్ మారుతుంది అని అన్నాం. అంటే మనకు ఒక స్క్వేర్ అనేది దానికి ఒక ప్రాపర్టీస్ ఏంటి, రాంబస్ ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, కైట్ అంటే ఎట్లా అర్థం చేసుకుంటున్నారు అనే దగ్గర కొంత పిల్లలకి అది ఏ విధంగా చెప్పొచ్చు. ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్కే కనుక మీరు ప్రిఫేస్లో కనుక చూస్తే జామెట్రీ రాసుకున్నప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఎక్కువగా ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ పిల్లలకి ఇవ్వాలనేది ఇంపార్టెంట్. Yes. కాబట్టి అక్కడ ఏమన్నామంటే త్రిభుజమైన, చతురస్రమైన, కైట్ అయినా ఏదైనా కూడా పిల్లలు కొలత లేకుండా, స్కేల్ లేకుండా, రూలరు తర్వాత కంపాస్ ఈ రెండిటితోనే కోణాలు మెజర్ చేయాలన్నా కూడా వీటితో, కోణాలు గీయాలన్నా వీటితోనే, ఓకే, ఏది గీయాలన్నా కూడా వీటితోని మాత్రమే చేయాలనేటువంటి విషయంగా తీసుకున్నాం. కాబట్టి అక్కడ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ కనుక పిల్లలకి బాగా చేయించగలిగితే, అంటే చతురస్రం గీసిన తర్వాత వాటికి మనకు యాక్టివిటీస్ కూడా అనుకుంటున్నాం. అంటే ఏంటివంటే ఆ మూడింటిని ఏ 2 పాయింట్లని లాగితే ఏం ఏర్పడుతుంది, దగ్గర జరిపితే ఏమవుతుంది, దీన్ని లాగితే ఏం జరుగుతుంది, రబ్బర్ బ్యాండ్లతోనే కనుక మనం కనుక చేయగలిగితే 2 చతురస్రంలో ఎలా ఉంటున్నాయి, కోణాలు ఎలా ఉంటున్నాయి, తర్వాత భుజాలు ఎలా ఉంటున్నాయి, కోణాలు భుజాలకి మధ్య సంబంధాలని మనం ఒక చార్ట్ మీదనే కనుక వేసి ఆ రబ్బర్ బ్యాండ్లని డిఫరెంట్ వేసేసి వాటి కోణాలు ఎలా ఉన్నాయి, భుజాలు ఎలా ఉన్నాయంటే పిల్లలే రకరకాల వీటి మధ్య ఉండేటువంటి తరతమ భేదాలని చెప్తారు. ఆ తర్వాత ఏం చేయాలి అంటే మనం డ్రా చేయించడం. దీన్ని ఎలా డ్రా చేస్తామో అదే ఎలా డ్రా చేస్తామో, 2 భుజాలు సమానంగా ఉన్నప్పుడు మధ్య కోణం ఎలా ఉంటుంది, ఆ మధ్య లైన్ ఎలా ఉంటుంది, వీటి గురించే కనుక స్పష్టంగా కనుక యాక్టివిటీస్ కనుక ఇచ్చి చేయించగలిగితే పిల్లలే వీటి డెఫినిషన్స్ అన్నీ కూడా రాయడానికి అవకాశాలు ఉంటాయి. కొంచెం ఓపికతోని ప్లాన్ చేసుకొని ఎక్కడైతే మనకి తక్కువ సమయం ఉంటుందో అక్కడ పిల్లల్ని ప్రాజెక్టులు చేసుకొని రమ్మని, గ్రూప్గా, ఇండివిజువల్గా ప్రాజెక్టులు ఇచ్చి అవి చేయించుకొని వచ్చి అవి డిస్కషన్ చేసుకోవడానికి ఒక పీరియడ్ పెట్టుకొని తర్వాతనే కనుక ఫార్మలైజేషన్ కనుక చేసుకుంటే పిల్లలకి ఆ డిడక్టివ్ రీజనింగ్ అనేది బాగా వస్తుంది. పిల్లలే మాట్లాడతారు. ఈ ఒక్కటే కనుక లాగితే ఈ 3 పాయింట్లను అలాగా ఉన్నాయి అంటే ఒక స్క్వేర్లోని భాగమే ఉంది, స్క్వేర్లో ఉండేటువంటి ఒక శీర్షాన్ని పట్టుకొని లాగినప్పుడు ఏం జరిగింది, మిగతా భుజాలు ఎలా ఉన్నాయి, ఇది పెరిగినప్పుడు అది ఎలా ఉంది, ఈ మధ్య లైన్ మీదనే అంటే సమద్విఖండన రేఖ మీద కోణ సమద్విఖండన రేఖ మీదనే కనుక అది లాగితే ఏమవుతుంది, పైకి లాగితే ఏమవుతుంది, కిందికి లాగితే ఏమవుతుంది అన్నప్పుడు పిల్లల్లో తన్నుకొని వస్తుంది ఆ రీజనింగ్ చెప్పడం అనేది. వాటిని ఫార్ములైజ్ చేసి మీరు వాటిని ఒక చార్ట్ల రూపంలో వేసి వాటిలలో విలువల్ని నింపమనండి, వాటిని అబ్జర్వేషన్ చేయమనండి, చక్కగా వస్తాయి. మనము జామెట్రీ నుంచి కొద్ది ముందుకు వెళ్తే మనకి 2 రకాలు, మనకు 2 చాలా కీలకమైనటువంటి అధ్యాయాలను మనకు ఉన్నటువంటి 5 నిమిషాల లోపల మనకు మెన్సురేషన్, క్షేత్రగణితం ఉంది. ఈ క్షేత్రగణితంలో ఎక్కువగా మనకు ఉన్నటువంటి త్రిమితీయ ఆకారాల గురించి ఎక్కువ ఉంది. వీటిలో వైశాల్యాలు కానీ ఘన పరిమాణాలు కానీ ఏ విధంగా పిల్లలు దానిలో ఉన్నటువంటి లాజిక్ని అర్థం చేసుకోవచ్చు, సురేష్ గారు క్లుప్తంగా. మనకు ఇప్పటికి కూడా మనం చర్చ చేస్తున్నప్పుడే చెప్పుకున్నాం, అక్కడ 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ అనేది లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది పిల్లలకి చెప్పేదా విధానంగా కూడా. ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు అంటే సింపుల్గా మనం చెప్పేది పొడవు వెడల్పు ఉంటే అది 2 కొలతలు ఉంది కాబట్టి అది 2 డైమెన్షనల్ అని చెప్పేస్తాం. చెప్పేటప్పుడు సర్కిల్ తీసుకునేటప్పుడు సర్కిల్లో మన డైమెన్షన్ ఏంటి, ఒకటే ఉంది కదా అంటే అక్కడ డైమెన్షన్ అనే దాని మీద చిన్న క్లారిటీ లేదు పిల్లలకి. దానివల్ల ఏమవుతుంది, కన్ఫ్యూజ్ వస్తుంది. సర్కిల్ గీయడానికి ఒక రేడియస్ ఉంటుంది కదా, దానికి అదర్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఎక్కడ కనబడతాయి, దాని సర్కిల్ని మనం 2 డైమెన్షనల్ అనొచ్చా అనే డౌట్ వస్తుంది. అదే 3 డైమెన్షనల్కి వచ్చేటప్పటికి వాటిపైన వాట్ ఈస్ 2 డైమెన్షనల్, వాట్ ఈస్ 3 డైమెన్షనల్ అనేది మనం క్లారిటీగా ఇవ్వగలిగితే
పిల్లవాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అలానే అక్కడ మనకి తీసుకునేటప్పుడు కెపాసిటీ అని తీసుకుంటున్నాం, అలాగే ఘనపరిమాణం తీసుకుంటున్నాం. అంటే ఘనపరిమాణానికి కెపాసిటీ రెండు ఒకటే ఉంటాయా, ఎలా ఉంటుంది, వాటి మధ్య సంబంధం ఏంటి? అలాగే మనకి ఇక్కడ ఏ సందర్భంలో వక్రతల వైశాల్యం తీసుకోవాలి, ఏ సందర్భంలో మనం తీసుకున్నది లేటరల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని ఏ దాంట్లో వాడతాము. అలాగే ఈ 3 డైమెన్షన్స్ అనేటువంటి కన్వర్షన్ మనం ఇప్పుడు యాక్చువల్గా ఆ విజువలైజేషన్ కూడా చాలా వరకు రావాలి. వీటిని చేయాలంటే యాక్చువల్గా మా రిక్వెస్ట్ ఏంటంటే ఎస్సీఆర్టీ ఆల్రెడీ మంచిగా మ్యాథ్ ల్యాబ్ మాన్యువల్ అనేటువంటిది డెవలప్ చేసింది. అది అన్ని స్కూల్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే అందరికీ కూడా మ్యాథ్ ల్యాబ్ కిట్ అనేది కూడా మనకు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటిని మనం వాడుకుంటే ఇప్పుడు సార్ చెప్పేటట్టు ఖచ్చితంగా మనకి ఆ భావన అనేటువంటి ఫస్ట్ ఏర్పడుతుంది. మెయిన్ ఏంటంటే ఒకటి ఇప్పుడు మనకు ఈ క్యూబాయిడ్ తర్వాత కోన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని పిల్లలకు ఈ ఘనపరిమాణాలు అంటే వాల్యూమ్స్ చెప్పేటప్పుడు మనం 2 డైమెన్షన్గా మనం ఒక తలాన్ని ఊహించుకొని అలాంటి ఒక ప్రమాణ కొలతలు ఉన్నటువంటి సేమ్ అవే కాంగ్రెంట్ ఒకదాని మీద ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు అంటే ఒకే రకమైన కాంగ్రెంట్ ఉన్నటువంటి రెక్టాంగిల్స్ అన్ని ఒకదాని ఒకటి పెడితే ఒక క్యూబాయిడ్ ఏర్పడుతుంది. ఒక్కొక్క దాని యొక్క హైట్ ఒక యూనిట్ తీసుకుంటే దాని యొక్క మనం ఘనపరిమాణం చెప్పడానికి ఈజీగా ఉంటుంది అనేది మనం పిల్లలతోటి మన పుస్తకాలు పేర్పించడం ద్వారా కానీ ఇట్లా కొంచెము ఈ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా పిల్లలకు విజువలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏదైతే క్రాస్ సెక్షన్ ఇప్పుడు స్థూపం ఉంది, స్థూపమును నిలువుగా మనము కట్ చేసినప్పుడు ఒక రెక్టాంగిల్ ఏర్పడుతుంది. సో ఒక సమతలమైనటువంటి వైశాల్యాన్ని మనం ఏ విధంగా వక్రతల వైశాల్యంగా తీసుకుంటున్నాము. ఇవి కొంచెము పిల్లలకు కనుక మనము ల్యాబ్లో కానీ లేదా తరగతి గదిలో కానీ యాక్టివిటీస్ కల్పిస్తే మనకు ఈ క్షేత్ర గణితాన్ని సాధించడం అనేది పిల్లలు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే ఒక ఆకారం కాకుండా 2 ఆకారాలతో కూడినటువంటి త్రిమితి ఆకారాలు కలిగినటువంటి వాటి యొక్క ఉపరితల వైశాల్యాలు ఘనపరిమాణాలు ఉన్నాయి. వాటిని వారు అవగాహన చేసుకోవాలంటే ఫస్ట్ ఆ ఉన్నటువంటి వస్తువులో ఉన్నటువంటి ఆకారాలను గుర్తించడము, ఈ ఆకారాలను ఒక లోతుగా ఆలోచించి దానిలో ఉన్నటువంటి ఘనపరిమాణాన్ని వాటికి కనుక్కొని చేయడం అనేది పిల్లలకు అలవాటు చేయాలి. అదేవిధంగా ఇంకోటి మీద అది ఉంటుంది కూడా. ఇప్పుడు వృత్తం అన్నారు, వృత్తానికి చతురస్రానికి ఏంటి, చతురస్రానికి సులభంగా మనకు తెలుస్తుంది పొడవు వెడల్పు ఉంది కాబట్టి అది ఒకటే తలం మీద ఉందని. వృత్తం మీద కూడా ఒకే తలం ఉంటుంది. అవును, కాబట్టి ఒకటే తలం మీద ఉంది కాబట్టి అది ద్విమితీయమైంది. ఒక తలము కంటే ఎక్కువ తలాలు ఉండడానికి అవకాశాలు ఏవైతే 2 తలాలు 3 తలాలు ఉండడానికి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనకి స్థలం ఏర్పడుతుంది కాబట్టి త్రిమితీయము. ఈ ఆలోచన అటువంటి రావాలి. అలాగే శ్రీధరాచార్య గారు చెప్పినట్టుగా ఒకటి పెరుస్తున్నప్పుడు అక్కడ తలాలు ఏమవుతున్నాయి, వక్రతలం ఉందా లేకపోతే సమతలం ఉందా, తలాలు ఎన్ని ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలు అనేవి చాలా ముఖ్యమైనవి. పిల్లల మనస్సులలో ఆలోచనలు అన్నీ ఉంటాయి, భావాలు ఉంటాయి. వాటిని టీచర్ ప్రశ్నించినప్పుడే అవి ఫార్మలైజ్ అవుతాయి. అవి నిజంగా ఒక ఎగ్జామ్ అవ్వచ్చు లేకపోతే ఒక నిర్వచనానికి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. పిల్లలే నిర్వచిస్తారు అవి. శర్మ గారు, మనం 9వ తరగతి నుండి 10వ తరగతికి మనం వచ్చేటప్పటికి మనం ఒక కీలక చాప్టర్ ఒకటి పెట్టాము, సంభావ్యత అని, ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ అనేది ఒక సంభావ్యత పరిచయాన్ని మనం 9వ తరగతి తీసుకున్నాము. 10వ తరగతికి వచ్చేసరికి సంభావ్యత గురించి కొంతవరకు మనం ఇవ్వగలిగాం. ఈ సంభావ్యతను ఈ విధంగా పిల్లలు అర్థం చేసుకుంటారు. Actually, in probability we have 2 types of probabilities. Classical or theoretical probability and experimental probability. Here in class 9th we started with experimental probability and gradually we shifted to theoretical probability in class 10th. Actually that's why you can see that in class 9th mostly we come across spinners and rolling the dice and observing the experiments, and based on the outcomes of the experiment we defined probability there in terms of the chances. ఒకటి ఏంటంటే మనము ఈ సంభావ్యత గురించి నేర్పించే ముందు మనం పిల్లలకి ప్రాథమిక స్థాయి నుండి కూడా మనం కొన్ని చెప్పకుండానే చెప్పాం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ గురించి. ఒక పిల్లవాడి దగ్గర 3 రకాల సెట్స్ ఉన్నాయి, 4 రంగులు ఉన్నటువంటి ప్యాంట్లు ఉన్నాయి, ఎన్ని రకాలుగా మనము డ్రెస్సులు వేయొచ్చు అని, లేదా ఒక నాణ్యాన్ని ఎగిరివేస్తే బొమ్మ బొరుసు వేస్తే బొమ్మ పడేస్తున్న సంభావ్యత ఏంటి అనేది. అంటే యాదృచ్ఛిక ప్రయోగాలు అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, ఆ తర్వాత అనిశ్చితమైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి. ఇవి పిల్లలకు ఎక్స్పెరిమెంటల్గా మనం బోధించినట్లయితే సంభావ్యత గురించి చాలా సులభంగా పిల్లలు నేర్చుకోగలుగుతారు. మనము ముందు మనం మాట్లాడుకున్నట్టు ఒకదానికొకటి అంటే ప్రతి ఏరియాను కూడా మనము విభజించి పిల్లలకు నేర్పిస్తున్నామని అనుకోకండి.
ప్రతిదానికి ఒక ఇంటర్లింక్ ఉంటుంది. అంటే ఒక నెంబర్ సిస్టమ్ నుంచి మనము మెన్సురేషన్కి, నెంబర్ సిస్టమ్ నుంచి స్టాటిస్టిక్స్కి, నెంబర్ సిస్టమ్ నుంచి ఆల్జీబ్రా టు జామెట్రీ. సో అనుకుంటున్నటువంటి ఈ ఇంటర్ రిలేషన్షిప్స్ని మనం టీచర్ ముందుగా అవగాహన చేసుకొని గణితాన్ని ఒక పూర్తి విషయంగా బోధించగలిగితే ఆ గణితంలో ఉన్నటువంటి బ్యూటీనెస్ తెలుస్తుంది. ఎందుకంటే మనం నేచర్లో ప్రతి దగ్గర మనం ఏ విషయంలో ఒక అణువు కూడా మనము మ్యాథమెటిక్స్ని ఉపయోగించుకొని మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి నేచర్లో ప్రతి అంశంలో మనం గణితాన్ని ఇమిడ్చి ఉంది. వాటిని పిల్లలు గుర్తించగలిగేలా, పిల్లల భవిష్యత్తు లోపల మనము ఒక మ్యాథమెటిషియన్గా మారే విధంగా చేయాలంటే పిల్లల లోపల మనము ఈ ప్రాయోగిక జామితి మీద ఎక్కువ అవగాహన కల్పించాలి. దాని ద్వారా బీజగణితం పైన అవగాహన జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ డేటా హ్యాండ్లింగ్లోకి వచ్చేసరికి మనం ఏ విధమైనటువంటి దత్తాంశాన్ని పౌనపున్య విభజన పట్టికలు ఏ విధంగా నిర్వహించాలి, మధ్యగతాలు ఏ విధంగా అనుకోవాలి, దాని ద్వారా ఇన్ఫరెన్సెస్ ఏ విధంగా తీసుకోవాలి, వీటి గురించి మనము పూర్తి స్థాయిలో చెప్పాలంటే ఒక తరగతికి నీవులో ఉన్నటువంటి పాఠ్యపుస్తకాన్ని ఉపాధ్యాయుడు పూర్తిగా క్షుణ్ణంగా చదివి దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి భావనలను అవగాహన చేసుకొని దాని 9వ తరగతి పైన ఉన్నటువంటి అంశాలను, 9వ తరగతి కింద ఉన్నటువంటి అంశాలను అంటే పూర్వభావనలను వీటిని జోడించుకుంటూ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా మాత్రమే పిల్లలకు గణితాన్ని బోధిస్తే మనం ఇప్పటి వరకు చర్చించినట్లు ఇండక్టివ్ రీజన్ నుంచి డిడక్టివ్ రీజన్కి వెళ్ళడం ద్వారా మూర్తత్వం నుంచి అమూర్తత్వ భావనను పిల్లల లోపల మనం కల్పించిన వాళ్ళం అవుతాం. తద్వారా మ్యాథమెటికల్గా పిల్లలు ఒక రేషనల్ థింకింగ్ని, ఒక క్రియేటివ్నెస్ని, ఒక బ్యూటీనెస్ని పిల్లలు ఆస్వాదించగలుగుతారు. కాబట్టి మనము 9వ తరగతి నుంచి 10వ తరగతికి వెళ్ళే పిల్లలు ఏ విధంగా 10వ తరగతిలో ఆటంకం లేకుండా నేర్చుకోవడానికి ఏవైతే మనం అభ్యసన ఫలితాలు కానీ భావనలు ఉపయోగపడతాయో వాటి మీద ఎక్కువగా శ్రద్ధ వహించండి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయించండి. ఈ ఫిబ్రవరి మార్చిలో రివిజన్లో ఎక్కువ ఫోకస్ చేయించడం ద్వారా 10వ తరగతిలో పిల్లలు సులభంగా నేర్చుకోగలుగుతారు. ఇది ఉపాధ్యాయులు గమనించవలసింది కోరుతూ ఈరోజు మనకు కార్యక్రమానికి విచ్చేసి మనకు క్షుణ్ణంగా చర్చించిన మనకు సురేష్ గారికి, అదేవిధంగా గురువులు రాయల్ సార్ గారికి, అదేవిధంగా మన మిత్రుడు మనకు శర్మ సార్ గారికి, అందరికీ, తర్వాత మీ అందరికీ కూడా విద్యార్థులకు ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ గణితం పట్ల మక్కువను పెంచండి. భవిష్యత్తులో గణిత శాస్త్రవేత్తలను తయారు చేయడానికి గణిత సోదరులందరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.